श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 21వ అధ్యాయం. ఓ సద్గురు వైకుంఠనాథ, నీకు నమస్కారం. నీవు సదా స్వానందమనే వైకుంఠంలో వసిస్తావు. అనంత అవ్యయ, నీ ఐశ్వర్యం అంతు చిక్కనిది. ఆత్మజ్ఞానం అనే గరుడు నీ ముందు చేతులు జోడించి నిలుచుంటాడు. ఆయన రెక్కల ధాటికి భవవృక్షాలన్నీ సమూలంగా నిర్మూలించబడతాయి. నీ హస్తంలో ఉన్న స్వానుభవం అనే చక్రం దివ్య తేజస్సుతో అలరారుతున్నది. ఆ చక్రానికి అభేద భావం అనే పదును పెట్టబడింది. దాని వేటు భయంకరం. ద్వైతభావమనే మహమ్మారిని ఒక్కవేటుతో ఖండిస్తుంది. నీ చేతనున్న పాంచజన్య శంఖం నిశ్శబ్దంలో నుండి మహాశబ్దాన్ని ఉత్పన్నం చేయగల మహిమాన్వితమని వేదాలు కొనియాడుతున్నాయి. నీ చేతి గద ఆత్మ తేజస్సుతో మానాభిమానాలను తుత్తునీలు గావిస్తుంది. దర్శనమాత్రం చేతనే హృదయాన్ని పరవశింపజేయగల నీ లీలా కమలం పరమానందమనే సుగంధాన్ని వెదజల్లుతూ నీ హస్తాన అలరారుతోంది. జీవేశ్వరులకు జయ విజయులని నామకరణం చేసి ద్వారపాలకులుగా నియమించావు. సుకుమార సౌందర్య రాశి నీ ఆత్మశక్తి అయిన శ్రీ మహాలక్ష్మి నీ పాదపద్మాలను అత్యాదరంగా సేవిస్తున్నది. నీ లోకంలో నివసించే వారంతా నీ వలెనే ఉంటారు. మానావమానాలు, దేహాభిమానం ఉండవు. అక్కడ కాలుడు ప్రవేశించలేడు. కర్మబంధం ఉండదు. జనన మరణాల భయం లేదు. కామక్రోధాలు, ఆకలి దప్పులు ఉండవు. నీ భక్తులు ఆత్మానందంలో సంతృప్తులై వసిస్తారు. నీ కృపాకటాక్షం వల్ల అగోచరాలు గోచరిస్తాయి. నీ చరణ సేవలో అనురక్తులైతే నిరపేక్షల చేస్తావు. సమత అనే సింహాసనాన ఐక్యత అన్న పరుపుపై నీవు సహజాసనంలో తన్మయమనే ఛత్రాన్ని ధరించి ఉంటావు. ఆనందమనే విశాల ఛత్రఛాయల్లో జ్ఞాన విజ్ఞాన చామరాలు వీస్తుంటాయి. 4 వేదాలు, 18 పురాణాలు గాన గంధర్వుల్లా ఉచ్చస్వరంతో నీ వంశ వృక్షాన్ని కీర్తిస్తుంటాయి. షట్శాస్త్రాలు చాతుర్యంగా వాద వివాదాలు చేస్తూ యుక్తి ప్రయుక్తులతో పరస్పరం ఖండించుకుంటాయి. నీ జ్ఞాన కౌశలాన్ని భక్తుడు మౌనంగా స్తుతించినా నీ పాదాల చెంత ఆసీనుని గావిస్తావు. సమత్వంతో సహనశీలివై చిద్రూపంగా ప్రకాశించే సద్గురుడవు నీవు. జనాలలో జనార్దనుడవు నీవు. ఏకరూపుడవై జనులను ఏకత్వం చేసి ఆత్మబోధ అందించావు. ఆ ఆత్మబోధాంజనాన్ని జనార్దనుడు కళ్లకు రాయగా ఒళ్ళంతా కళ్ళై సర్వవ్యాపక దృష్టి ప్రాప్తించింది. ఆ జనులలో జనార్దనుడే గోచరించాడు. ఆయన పూర్ణ కటాక్షం వల్ల ఏకత్వం కూడా మాయమైంది. ఆ విధంగా భగవంతుడు ప్రసన్నుడై శ్రీమద్భాగవతానికి అర్థం స్ఫురింపజేసి ప్రాకృత భాషలో నాచేత రచింపజేశాడు. శ్రీ భాగవతంపై అనేక ఉత్తమోత్తమ సంస్కృత కావ్యాలు టీకా తాత్పర్యంతో సహా లభిస్తుండగా ప్రాకృతంలో సులభ శైలిలో ఈ కావ్యాన్ని రచించాలన్న కోరిక జనించడానికి కారణమేమిటో ఎవరికి తెలుసు? నాలో కర్తృత్వ రాహిత్య భావాలను జనార్దనుడు నిర్మూలించాడు. ఇక ఈ గ్రంథ వివరణలో నా నోట పలికే ప్రతి మాట ఆయన పలికించిందే. ఆయన మనపై ప్రేమాదరాలతో వేద విభజన గావించి వెనుకటి అధ్యాయంలో ఉద్ధవునికి బోధ చేశాడు. అక్కడున్న భక్తులు, మేధావులు వేదార్థాన్ని చక్కగా గ్రహించారు. కర్మాసక్తుడు అందులోని గుణ దోషాలను పరికించి సంశయాల చక్రంలో చిక్కుకుపోయాడు. వాని సంశయాలను రూపుమాపడానికి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో గుణదోష లక్షణాలను వివరించాడు. కామకర్మలు. ఉద్ధవ, భక్తి జ్ఞాన కర్మయోగ విభాగత్రయాన్ని నీకు బోధించాను. అది శుద్ధమైన వేద మార్గం. దానిని త్యజించి ఆశాపరులు విషయ సుఖాలను ఆశిస్తారు. ఈ దేహం క్షణభంగురమని విస్మరిస్తారు.
వారు సంసారంలోని స్వర్గంలోని విషయ సుఖాల కోసం కామ కర్మలలో వ్యర్థంగా సతమతమవుతుంటారు. కాలం అనుక్షణం ఈ దేహాన్ని కబళిస్తుంటుందని తెలిసి మూర్ఖులు విషయ సుఖాల కోసం ప్రయత్నిస్తూ అదే ఆనందమని భావిస్తారు. కామ విలాసాలలో కాలం ఆయువును హరించడం తెలియక వారు జనన మరణ చక్రబంధంలో దుఃఖాలను సహిస్తుంటారు. కామకర్మలు నిత్యకర్మలు ఆచరణలో ఒకే విధంగా ఉన్నా ఫలితాల్లో విషమత వల్ల పరిణామంలో మంచి చెడు తేడా ఉంటుంది. సంకల్ప బలం వల్ల కర్మలలో భిన్నత్వం ఉంటుంది. కర్మ అంతా ఒకే విధంగా ఉంటుంది, కానీ వాటి శక్తి వివిధ రకాలు. వాటి వలన సుఖదుఖాలు అనుభవమవుతాయి. భోజనం నోటితో మానేసి ముక్కుతో తినాలని ప్రయత్నించినా, పాదాలతో నడవడం మానేసి తలతో నడవాలని ప్రయత్నించినా అంతులేని కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే అధికార హోదాలో చేసే కర్మలు సుఖాన్ని, అధికారం లేకపోతే దుఃఖాన్ని కలిగిస్తాయి. ఏనుగుకు అలంకారాలైన అంబారీ వగైరా గాడిదకు శోభిల్లవు సరికదా గుదిబండై దాని మరణానికి దారితీస్తాయి. అలా అనధికారంగా కర్మలాచరించిన వాని పరిస్థితి కూడా అంతే. మేఘం నిర్మల జలాలను వర్షించినా విత్తును బట్టి ఫలముంటుంది. ఒకటి బాగా పండితే మరొకటి నాసిరకంగా ఉంటుంది. స్వచ్ఛమైన పాలను సేవిస్తే రోగిష్టికి చేదుగాను, ఆరోగ్యవంతుడికి పుష్టివర్ధకంగాను ఉన్నట్లు కామకర్మలను ఆచరించేవాడు బంధాలలో తగులుకోగా, నిష్కామకర్ముడు సకల బంధాల నుండి విముక్తి పొందుతాడు. సాధికారంతో కర్మలను ఆచరించడం మంచి లక్షణం. అదే అనధికారంగా కర్మలను ఆచరిస్తే గుణదోషాలు ఏర్పడతాయి. ఆ గుణదోష లక్షణాలలోని పవిత్ర అపవిత్రతలను వివరిస్తాను. గుణదోష లక్షణాల పవిత్రత అపవిత్రతలు. పంచభూతాలు సమానంగా ఉంటాయి. బ్రహ్మ కూడా సర్వత్రా ఒకేలా ఉన్నప్పటికీ ముందు చూపిన కారణాల వలన గుణదోషాలు నిరాధారమైనవిగా నిర్ణయించారు. శృతి స్మృతులతో సంబంధం ఉన్నవారు తప్ప సర్వప్రాణులలో అజ్ఞాన కారణంగా విషయాసక్తి స్వాభావికం. విషయ వాసనలు సహజం కావడంతో వాటి నివృత్తి కోసం ఇది పవిత్రం, అది అపవిత్రం, ఇది హితం, అది నిషిద్ధం అని శృతి వివిధ గుణ దోషాలను వెల్లడించింది. ఈ విషయ బాధలను నివారించడానికి నేనే వేదవాణి రూపంలో వచించాను. విషయ నివృత్తిని వేదరూపుడనైన నేను స్తుతించాను. విషయాల పట్ల ఏవగింపు కలగడానికి విషయ ప్రవృత్తిని నిందించాను. విహిత కర్మలను ఆచరిస్తే విషయాల పట్ల విముఖత కలగాలని వేదాల ద్వారా ఉపాయాన్ని యోచించాను. ఓ ఉద్ధవా, నీవు నిష్పాపివి, అందుచేత నీ బుద్ధి పవిత్రంగా ఉన్నది. ధర్మాది కార్యాలు సిద్ధించడానికి నీకొక పూజా విధిని బోధిస్తాను. ధర్మాచరణ చేస్తే ప్రవృత్తి ధర్మం దోషమవుతుంది, నివృత్తి ధర్మం పవిత్రమవుతుంది. ఇది స్వధర్మంలోని గుణదోషం. విషయాల పట్ల ఆసక్తితో వ్యవహరిస్తే అపవిత్రం. అంతఃకరణలో పరోపకారం చేయాలన్న సద్బుద్ధితో వ్యవహరించిన వాడు సుర నరులలో వంజ్యుడు. అదృశ్య దాత ఆ పరమేశ్వరుడు ఒక్కడే అన్న విషయాన్ని విస్మరించి ద్రవ్య లోభంతో నీచజనుల చుట్టూ తిరగడం అశుభకారకం. అందుచేత నీవు అలసత్వాన్ని వీడి శాంత మనస్కుడవై కీర్తనలను శ్రవణం చెయ్యి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళు, సాధువుల దర్శనం చేసుకో, దేవాలయాలకు వెళ్ళి మనసారా పూజించు. అనాథ ప్రేతాలకు అగ్ని సంస్కారం చేస్తే కోటి యజ్ఞాల ఫలం ప్రాప్తిస్తుంది. అదే నిజమైన యాత్ర. శాస్త్రాలలో వర్ణించబడ్డ యాత్ర వేదం ప్రకారం గుణదోషమవుతుంది. ఎలాగంటే, ఒక రాజు తన పాదుకలను బ్రాహ్మణుని శిరస్సుపై ఉంచితే ఆ దోషం బ్రాహ్మణుడికి అంటదు, దోషి రాజే అవుతాడు. ఆపత్కాలంలో ప్రాణరక్షణార్థం నీచుని వద్ద ధాన్యం గ్రహించినా దోషం సంభవించదు. కానీ సాధారణ పరిస్థితులలో ఉత్తముడు నీచుని వద్ద దానం స్వీకరిస్తే మహాదోషం సంక్రమిస్తుందని వేదాలలో చెప్పబడింది. మనువు, పరాశరుడు మొదలైన
మేటి కర్మ ధర్మ ప్రవర్తకులు నిర్వచించిన శుద్ధ అశుద్ధ గుణదోషాలను గుణదోష లక్షణ విభాగంలో శ్రీమన్నారాయణుడు వివరిస్తున్నాడు. బ్రహ్మదేవుని నుండి కీటకం వరకు భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో బ్రహ్మతత్వం సమానంగా నిండి ఉన్నది. సర్వలోక హితార్థం నామ రూప గుణ కర్మ రహితుడైన బ్రహ్మానికి నా వేదాలు నామరూప భేదాలు కల్పించాయి. మొదట్లో కింద భూమి, పైన ఆకాశం సమంగా గోచరించేవి. వివిధ ప్రాంతాలకు సులభంగా పోవడానికి దశ దిశలు కల్పించబడ్డాయి. అలాగే నామరూప వర్ణాశ్రమాలు ఒక్కటైనప్పటికీ స్వధర్మ కర్మ సిద్ధ్యర్థం నా వేదం వాటిలో భేదభావాన్ని సృష్టించింది. సర్వుల హితం కోసం ధర్మార్థ కామ మోక్ష సాధనలను వేదాజ్ఞగా నియమించాను. వేదం రూప నామ ఆశ్రమ వర్ణ నియమాలను ఏర్పాటు చేయకపోతే లౌకిక వ్యవహారాలు సరైన రీతిలో నడిచేవి కావు. అలాంటప్పుడు మోక్ష సాధన ఎలా సంభవం? వేదం లౌకిక వ్యవహారం నడిపిస్తూనే పరమార్థ విచారాన్ని దృఢం చేసింది. కర్మల పట్ల నిష్ట కలవాడు కర్మఠుడవుతాడు. వాడికి పరమార్థం ప్రాప్తించదు. వానిని విధి నిషేధాలు పీడిస్తాయి. స్వధర్మ కర్మను వదిలి నాస్తికుడవుతాడు. అందువలన మోక్షం సిద్ధించదు. అలా మానవుడు తన గమ్యాన్ని కోల్పోతాడు. అందుకోసం ధర్మాన్ని ఆచరిస్తే అనాయాసంగా మోక్షం లభిస్తుంది. ఈ నిగూఢ వేదార్థ రహస్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాన సంపన్నుడవుతాడు. ఈ గూఢార్థాన్ని తెలుసుకోవడానికి పరమార్థ పదంలో యోగ్య రీతిలో మార్గదర్శకత్వం వహించే గురువు అవసరం. అటువంటి సద్గురువు కృపా కటాక్షాలు కలిగినప్పుడే వేదాలలోని శబ్దాల భావం హృదయగతమవుతుంది. గురు కృప లేకుండా చేసే సాధనలన్నీ అపాయకరమవుతాయి. నా వేదం జగత్తుకే గురువు. ఆ విధంగా నా వేదాలు లోకహితం కోసమే. అవి నానా విధాలైన గుణదోషాలను ఎత్తిచూపి విషయ వాసనల నుండి బయట పడేస్తాయి. అలా వేదం జగత్తుకు మేలు చేస్తుంది. భక్తులలో అత్యుత్తమ భక్తుడు, సాధువులలో శ్రేష్ఠుడు ఉద్ధవుడు. శ్రీకృష్ణుడు ఆయనను ప్రేమగా సత్తం అంటే సాధు శ్రేష్ఠుడు అని బోధించాడు. ఉద్ధవ, ఎవరు ఏ కర్మ చేయాలో నిర్ణయించడానికి వేదం వర్ణాశ్రమాలను విధించింది. ఇక కర్మాచరణకొస్తే అపవిత్ర దేశం, అమంగళ స్వరూపమైన కాలం, అపవిత్ర ధనంలోని పవిత్రత అపవిత్రతలను గూర్చి వివరిస్తాను. కర్మాచరణ, పవిత్రత అపవిత్రతలు. దేశం. భూమిపై కొన్ని చోట్ల వానలు పడవు. అందువల్ల అక్కడ బొట్టు నీరు కూడా ఉండదు. కానీ అక్కడ నాట్లు వేసిన పొలాలన్నీ పచ్చగా, నేల చెమ్మగా ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా కొన్ని చోట్ల రాతి నేల ఉంటుంది. అక్కడ ఎంత వర్షం కురిసినా గడ్డి కూడా మొలవదు. అలాగే దేశాల పవిత్రత అపవిత్రతలు ఉంటాయి. వాటిని నీకిప్పుడు సవివరంగా బోధిస్తాను. కార్యసిద్ధి లేని కర్మ చేయకూడదు. జింకలు లేని స్థలం అపవిత్రమైనది. అక్కడ కర్మకాండ చేయకూడదు. బ్రాహ్మణులుండని దేశం అపవిత్రం. అలాగే నిషిద్ధ కర్మలను ఆచరించే బ్రాహ్మణులు వసించే దేశం కూడా అశుభం. బ్రాహ్మణుల పట్ల భక్తిభావం లేక వారిని అవహేళన చేసే ప్రదేశం కర్మలు చేయడానికి అపవిత్రం. వేరొక దేశంలో జింకలున్నా భక్తిభావం లేకపోతే ఆ దేశంలో జరిగే కర్మలు అపవిత్రం. కీకట, కళింగ, మగధ దేశాలు భక్తిహీనాలని ప్రసిద్ధి. అపవిత్రమైన దేశంలోని స్వధర్మ కర్మలు అపవిత్రం. ఉదయాన్నే కళ్యాపు చల్లని నేల అపవిత్రం. సర్వధర్మాలు అపవిత్రమైతే ఆ దేశం అపవిత్రం. వేద బాహ్యమైన కర్మలు ఆచరించే స్థానం అపవిత్రం. బీడు భూమి అపవిత్రం. కాలమాన పరిస్థితులను అనుసరించి సంభవించే పవిత్రత అపవిత్రతలను గూర్చి వివరిస్తాను. కాలం. దేశ, కాల, ద్రవ్య, పాత్ర సామగ్రి యథేచ్ఛగా లభించే కాలం పవిత్రం. ఇది వేదశాస్త్ర సమ్మతం. గ్రహణం, కపిల షష్ఠి వంటి
పర్వకాలాలు పవిత్రం. అలాగే సాధు సజ్జనుడు ఇంటికి విచ్చేసిన సమయం పవిత్రం. అకస్మాత్తుగా ధనం ప్రాప్తించినా, ధర్మం చేయాలన్న ఉత్సుకత కలిగినా అది పుణ్యకాలమని వేదశాస్త్రాలు ఆదరిస్తాయి. మానవుని జీవితంలో పర్వకాలం ఒక్కసారే వస్తుంది. అది తల్లిదండ్రుల అంత్యకాలం. అప్పుడు ధర్మం చేస్తే ఆ సమయం పవిత్రం. ఆ పర్వకాలం పురుషులకు మళ్ళీ లభించదు. ఆ సమయంలో శ్రద్ధగా ధర్మం చేస్తే అక్షయమైన పవిత్రత ప్రాప్తిస్తుంది. సాధకుల స్వహితాన్ని సాధించడానికి ఉపకారి అయిన కాలం బ్రహ్మముహూర్తం. అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు 5 ఘడియలు పవిత్రమైనవి. ఆ కాలం సాధకులకు మేలు చేయడమే కాదు, ఉత్తరోత్తర జరగబోయే మేలును వృద్ధి పొందిస్తుంది. అనుచితమైన సమయంలో కర్మలు చేయకూడదు. నిషిద్ధ కాలంలో కర్మలు చేస్తే దోషం సంభవిస్తుంది. సూతకం వ్యాపిస్తే, రాష్ట్రమంతా ఉపద్రవం కలిగితే, రోగాలతో జీవులకు స్వేచ్ఛ లేకపోతే, జనులు కరువు కాటకాలు, జ్వరాది రోగాలతో పీడితులైతే, చోర భయంతో ప్రజలు కంపితులైతే, క్రోధం ఉధృతంగా తాండవిస్తే, తమోగుణం కబళిస్తే, నిద్ర అలసత్వం ఆధిపత్యం వహిస్తే, అకస్మాత్తుగా సుఖ సంపదలు కలిగితే, అవాంఛనీయమైన వార్తలు చెవికి సోకితే, సజ్జనుల గౌరవానికి భంగం కలిగితే, దారిలో వెడుతున్నప్పుడు దుర్ఘటనలు సంభవిస్తే, ద్రవ్యలోభం దారుణమైతే, మనసు బాధాభరితమై వికల్పాలతో నిండితే ఆ కాలం కర్మలు చేయటానికి యోగ్యం కాదు. పురుషులు గోపంచితాన్ని గ్రోలితే పవిత్రులవుతారు. కానీ దాన్నే తామ్రపాత్రలో గ్రోలితే అపవిత్రులవుతారు. పుష్పాలపై జలాన్ని ప్రోక్షిస్తే పవిత్రం, వాటిని ఆఘ్రాణిస్తే అపవిత్రం. బ్రాహ్మణులు హోమం చేసిన అగ్ని పవిత్రం, బ్రాహ్మణుని దహించిన అగ్ని అపవిత్రం. దర్భలపై పిండాలు పెడితే పవిత్రం, కానీ పిండ స్పర్శ వల్ల దర్భలు అపవిత్రం. సంశయాస్పదమైన వస్తువులను పవిత్రం చేయడానికి బ్రాహ్మణ వచనమే ప్రమాణమని హరిహరులు భావిస్తారు. నేయి అభికరిస్తే అన్నం, హోమం చేయడం వల్ల నవధాన్యాలు, అగ్నికార్యం వల్ల లవణం పవిత్రమవుతాయని శాస్త్రవాక్యం. రా అక్షరానికి తర్వాత మా అక్షరం చేరిస్తే రామ శబ్దం అవుతుంది. దాన్ని ఉచ్చరిస్తే అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొంది పవిత్రమవుతాడు. కానీ మా అక్షరం తరువాత ధ్యా అక్షరం చేరిస్తే మనిషి ఘోర పాపానికి బద్ధుడవుతాడు. వాన నీరు 3వ రోజు పవిత్రమవుతుంది. రజస్వల 4వ రోజు పవిత్రత పొందుతుంది. సూతకం 10వ రోజు నివృత్తి అవుతుంది. ఆ విధంగా అవి కాలంతో పవిత్రమవుతాయి. ముందు రోజు అన్నం తర్వాత రోజుకు చెడిపోతుంది, కాబట్టి అది అపవిత్రం. ఒకవేళ దానిని నేతిలో వేయిస్తే దోషం లేదు, అది చాలా కాలం పవిత్రంగా ఉంటుంది. చెడిపోయింది అపవిత్రం. భద్రపరిచిన కొంచెం నీటిని చండాలుడు తాగితే అపవిత్రం, దానిని అసలు స్పృశించకూడదు. కానీ కాలువలోని చిన్న చెరువులోని నీటిని చండాలుడు స్పృశిస్తే దోషం లేదు, అది నిత్య నిర్మలంగా ఉంటుంది. కొంచెంగా వండిన అన్నంలో కుక్క గాని కాకి గాని మూతి పెడితే దాన్ని పారవేయాలి, ఆ అన్నం అపవిత్రం. కానీ 1000 మందికి చేసిన భోజనంలో మూతి పెడితే ఆ మూతి పెట్టిన భాగం తీసేసి మిగతా అన్నం భుజిస్తే దోషం లేదు. గ్రహణానంతరం స్నానం చేయకపోతే దోషం, కానీ బాలురు, వృద్ధులు, రోగగ్రస్తులు స్నానం చేయకపోతే దోషం ఉండదు. పుత్రుడు జన్మిస్తే సగోత్రజులందరికీ 10 రోజులు పురుడు తప్పదు. ఒకవేళ వేరే గ్రామంలో పుత్రుడు జన్మించి ఆ వార్త పురుడు తీరే వరకు తెలియకపోతే వారికి పురుడు తీరినట్లే. ముందు రోజు సగోత్రీకుడు మరణిస్తే సగోత్రీకులందరికీ సూతకం వస్తుంది. కానీ 2వ రోజు మరొకరు మరణిస్తే ఆ సూతకంలో మొదటి సూతకం కలిసిపోతుంది. విషం తాగిన వాడిని పాము కాటు వేస్తే ఆ విషం దిగిపోయినట్లు మొదటి సూతకం 2వ సూతకంతో నశిస్తుంది. బుద్ధిపూర్వకంగా కర్మ చేస్తే దాని పాపపుణ్యాలు అనుభవించక తప్పదు.
అదే కర్మ మన ఎరుక లేకుండా జరిగితే బాధించదు. ఆత్మజ్ఞానం అంతఃకరణాన్ని పవిత్రం చేస్తే వివేకయుక్త వైరాగ్యంలో చిత్తం పవిత్రమవుతుంది. ధనవంతుడు చినిగినవి, అతుకులు వేసిన పాత బట్టలు వేసుకోవడం అపవిత్రం. అవి పేదవారికి పవిత్రం. ఈ వేద రహస్యం అంతుపట్టదని శృతికర్తలు నిర్వచించారు. ధనవంతుడు ఒంటరిగా భోజనం చేయడం దోషమని, అదే పేదవాడికి పరమ పవిత్రమని శృతి వక్కాణిస్తున్నది. పంచయజ్ఞాలు చేయకుండా భుజిస్తే పాపాన్ని భుజించడం, సకల పుణ్యాలపై నీళ్లు చల్లడం, అతిథిని నిరాదరించడంతో సమానం. స్వగ్రామంలో ఉన్నప్పుడు సకల ఆచారాలను, గ్రామాంతరం పోతే సగం ఆచారాలను, పట్టణాలకు వెళితే 4వ భాగం ఆచారాలను పాటించాలి. తీర్థయాత్రలలో తోటి ప్రయాణికులతో లోకాచారం ప్రకారం వ్యవహరించాలి. దేశకాల పరిస్థితులను అనుసరించి ధర్మశాస్త్రాలు నిర్దేశించిన మర్యాదలను పాటించాలి. తద్విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ కర్తకు దోషం అంటక తప్పదు. కర్మ చేయడానికి శరీరం దృఢంగా ఉన్నా కర్మ చేయకపోతే మహాదోషం సంక్రమిస్తుంది. రోగగ్రస్తుడు కర్మను ఆచరించడం మహాదోషం. ఇంతవరకు వస్తు పవిత్రత, అపవిత్రతల గురించి వివరించాను. ఇక వీటిని వేదపరంగా, ధర్మశాస్త్రబద్ధంగా వివరిస్తాను. శూద్రుడు దానమిచ్చిన ధాన్యం ఒక రాత్రి పవిత్రంగా ఉంటుంది. కర్రతో చేసిన పాత్రలను నీటిలో కడిగితే పవిత్రం. పులిగోళ్ళు, ఏనుగు దంతాలు తడిగా ఉంటే అపవిత్రం, ఎండితే పవిత్రం. పట్టు దారం పవిత్రం. ఉన్ని దారం గాలి వల్ల పవిత్రం. నూలు దారాన్ని నీటిలో ప్రక్షాళన చేస్తే పవిత్రం. పుల్లటి పదార్థాలతో తోమితే రాగి పవిత్రం. ఆవు పాలు కంచు గిన్నెలో, మట్టి పాత్రలో పవిత్రం. వాటిని రాగి పాత్రలో పోస్తే అపవిత్రం. పుల్లటి పదార్థాలు రాగిని, పుల్లటి పదార్థాలను ఉప్పు పవిత్రం చేస్తుంది. నేతిని ఆహుతి చేస్తే అగ్ని పవిత్రం. బ్రాహ్మణ మంత్రాలతో అగ్ని పవిత్రం. బ్రాహ్మణులు స్వధర్మాచరణతో పవిత్రం. ధర్మాచరణ వేద విధుల వల్ల పవిత్రం. గురువు నోట వెలువడిన వేదం పవిత్రం. ఆత్మజ్ఞానం వలన గురువు పవిత్రం. గురు చరణోదకాలలో జీవుడు పవిత్రం. బ్రాహ్మణుల పాదాలు కడిగిన జలం పవిత్రం. జలం ప్రోక్షిస్తే నేల పవిత్రం. నేలపైనున్న జలం పవిత్రం. నూనెతో చర్మం పవిత్రం. తోలు సంచిలో నూనె పవిత్రం. పులి, జింక చర్మం పవిత్రం. అగ్నిశుద్ధి చేత బంగారం పవిత్రమని స్మృతి శాస్త్రాలు వివిధ పవిత్రీకరణ పద్ధతులను నిర్దేశించాయి. ఇక ఏదైనా వస్తువుకు దుమ్మంటితే దానిని పరిశుభ్రం చేయడం గురించి వివరిస్తాను. పాత్రలు, వంట చేసే అరుగు, ఆసనం వీటికి మలినం అంటుకున్నప్పుడు నీటితో శుభ్రంగా కడిగితే ఆ దుర్గంధం పోయి స్వచ్ఛమవుతాయి. ఒకనికి నాభి కింది భాగంలో మాలిన్యం పేరుకుపోతే ఆ భాగాన్ని చక్కగా శుభ్రం చేయడంతో అతను పవిత్రమవుతాడు. నాభి పైన మాలిన్యం చేరితే మట్టితో స్నానం చేస్తే పావనమవుతాడు. దుమ్ము దులిపితే పోతుంది, కానీ దుర్గంధం పోయే వరకు శుభ్రత ప్రాప్తించదు. దానిని మలక్షాళన అంటారు. బాహ్య పదార్థాల అపవిత్రతను నివృత్తి చేయడానికి వేదాలు ఎంతో శ్రమించాయి. ఇక కర్తను శుచిర్భూతిని చేసే ఉత్తమ ఉపాయాన్ని బోధిస్తాను. కర్త శుద్ధి. గర్భధారణ నుండి అన్నప్రాసన వరకు బాల్యావస్థ. ఆడేపాడే వయస్సు కౌమారావస్థ. ఉపనయనంతో బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. కర్మాధికారం పొందడానికి స్నానం చేయాలి. ద్రవ్య శుద్ధి కోసం దానం చేయాలి. వైరాగ్యం కోసం తపం ఆచరించాలి. అలసత్వాన్ని రూపుమాపడానికి కర్మాచరణ చేయాలి. నా భజనపై దృఢ బుద్ధి కలిగి ఉండడం వీర్యశుద్ధి. నా అఖండ నామస్మరణతో చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి కలుగుతాయి. ఆ రీతిగా బుద్ధిమంతులైన బ్రాహ్మణులు అంతర్బాహ్యాలలో శుద్ధి పొందడానికి వేదాలు స్వకర్మలను నియమంగా విధించాయి. ధనశుద్ధి. మంత్రార్థం తెలిస్తేనే మంత్రం పవిత్రం. బ్రహ్మార్పణం చేస్తే కర్మ పవిత్రం.
కర్మశుద్ధి కోసం వేదాలు 6 లక్షణాలను విధించాయి. దేశం, కాలం, ద్రవ్యం, మంత్రం, కర్మ, కర్త అనే ఈ 6 సాధనాలు పవిత్రంగా ఉంటే స్వధర్మ ఫలం ప్రాప్తిస్తుంది. అనాథలకు, దీనులకు, కష్టాలలో చిక్కుకున్న ప్రజలకు ఉపయోగపడే ధనం, నా భక్తి కోసం వినియోగించిన ధనం పవిత్రం. అపారమైన కష్టం చేసి సంపాదించిన ధనం ధర్మబద్ధం. కానీ మోసంతో సంపాదిస్తే ఆ ధనం అపవిత్రం. దానిని ధనశుద్ధి అంటారు. ఇప్పుడు మంత్ర పవిత్రతను గురించి వివరిస్తాను. మంత్రం శుద్ధి. మంత్రం వలన మంత్రార్థం సాధ్యపడితే అది శుద్ధి మంత్రం. మంత్రంతో అహంకారం పెరిగితే, జారణ మారణ ఉచ్చాటనలకు దోహదం చేస్తే ఆ మంత్రం అపవిత్రం. ఇక కర్మ లక్షణాలను అవసరించు. కర్మబంధం వీడిపోయే కర్మాచరణ పవిత్రం. మోహం, అభిమానం కలిగించి కర్తకు బంధాలు దృఢం చేసే కర్మ అపవిత్రం. సకల బంధనాలను నాశనం చేసే కర్మ పవిత్రం. అందరూ సదా సమబుద్ధి కలిగి ఉండేది పుణ్యదేశం. సక్షేత్రంలో ఉంటూ ఇతరులలోని గుణదోషాలను చూడసాగితే ఆ దేశం తామసం. ఆ స్థలంలో కర్మ చేస్తే కర్త నాశనమవుతాడు. ఇతర దేశాలలోని గుణదోషాలను చూడ మొదలెడితే తాను వసించే పుణ్యక్షేత్రంలోనే వినాశనం కలుగుతుంది. ఉత్తమ క్షేత్రంలో దోష దృష్టి నశిస్తే ఆ క్షేత్రం జీవుని కల్పాంతంలో కూడా విడిచిపెట్టదు. మనసులో ఐక్యతాభావం కలిగితే ఆ దేశం పవిత్రం. చిత్తం ప్రసన్నమైతే అదే సాధకునికి పుణ్యకాలం. బ్రహ్మీ ముహూర్తం పవిత్రం. ఆ సమయంలో చిత్తం క్షోభిల్లితే ఆ కాలం అపవిత్రమని వేదాభిప్రాయం. కర్మకాండ చేసేవాడికి తాను చేస్తున్నానన్న అహంభావం నశించి కర్మ సహజంగా సాగితే అది పవిత్ర కర్మ. నేనే కర్తను అనేవాడు బద్ధుడు. దేహాభిమానానికి లోనైతే ఆ కర్త అపవిత్రుడు. ఆ విధంగా ధర్మాధర్మాలు 6 విధాలు. ఇది వేదార్థాలలోని తత్వసారం. ధర్మం వల్లనే మానవుడు ముక్తుడవుతాడు. అధర్మం వలన అపవిత్రుడై బంధనాలలో చిక్కుకుంటాడు. అలా గుణదోష లక్షణాలు చాలా అగాధమైనవి. వాటి వలన జ్ఞానులు, మేధావులు కూడా చిక్కుల్లో పడతారు. కర్మల విధి నిషేధాలు. కొన్ని సందర్భాలలో ఉత్తమ గుణం అనుకున్నది కూడా తిరిగి దోషంగా మారుతుంది. అలాగే కర్మలే కర్మలలో దోషాన్ని ఉత్పన్నం చేస్తాయి. కర్మ చేసేటప్పుడు ఆచమనం చేస్తే అది కర్మను పవిత్రం చేస్తుంది. కానీ దక్షిణ కోసం అర్రులు చాస్తే దోషం సంభవిస్తుంది. చెవిలో వేసుకునే మందును నోటిలో వేసుకుంటే భరించరాని వేదన కలుగుతుంది. అది ప్రాణాంతకం కావచ్చు. ఆచమనానికి ఆవగింజంత నీరు సేవిస్తే పావనం. అధికంగా స్వీకరిస్తే సురాపాన దోషం సంభవిస్తుంది. పనస తొనలు తింటే మధురంగా ఉంటాయి. కానీ వాటిని అధికంగా భుజిస్తే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడాలి. సూర్యుణ్ణి నిత్యం నియమంగా పూజిస్తే పుణ్యం పెరుగుతుంది. అదే బిల్వపత్రాలు అర్పిస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. కర్మల విధి నిషేధాలు ఆ విధంగా ఉంటాయి. అప్పుడప్పుడు గుణం దోషమవుతుంది, దోషం గుణమవుతుంది. ప్రాతస్నానానికి వెళ్లే దారిలో దొంగలున్నారని తెలిసి బ్రాహ్మణులు ఆ కర్మను త్యాగం చేస్తే దానివల్ల పుణ్యమే కానీ దోషం కలగదు. పాత్రలోని నీటిలో విషం కలిసిందని తెలిసి ఇతరులు వాటిని తాగకుండా ఆ పాత్రను దొంగిలిస్తే అది దోషమైనా అందులో మంచి గుణం ఉంది. అగ్నిహోత్రం చేయడం గృహస్థ ధర్మం. అదే సన్యాసి చేస్తే దోషం. బ్రాహ్మణులకు వేద మంత్ర పఠనం విహితం. అదే శూద్రుడు ఆచరిస్తే దోషం. విషయ నివృత్తి కోసం వేదాలు గుణ దోషాలను ఏర్పరిచాయి. కానీ వేదాలలోని మర్మం బోధపడక లోకులు విషయాల భ్రమలో పడుతున్నారు. భ్రాంతిలో విషయాసక్తి ఉంటుంది. చీకటి రాత్రివేళ మినుగురు పురుగు ప్రకాశించినట్లు అజ్ఞానంలో గుణదోషాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గుణదోషాలలో పతనమైన వాడు వాటితో సతమతమవుతుంటాడు. ఇక వాటిని గురించి వివరిస్తాను. గుణదోషాలతో పతనం.
దొమ్మరివాడు, బిల్లుడు, మత్స్యకారుడు తమ కర్మల వల్ల పతితులవుతారు. వీరికి మద్యపాన దోషం అంటదు. పతితులకు మళ్లీ పతనం ఉండదు. కాటుకను ఇంకా నలుపు చేసే సామర్థ్యం ఎవరికీ ఉండదు. శవానికి విషమిస్తే బాధ కలుగుతుందా? అలాగే పతితుడైన వానిని ఏ పాతకము పతనం చేయలేదు. భూమిపై నిద్రించే వానికి పడిపోతానేమోనన్న భయం ఉండదు. దేహాభిమానం పెరిగితే నీచత్వం నుండి అతి నీచత్వానికి దిగజారి పతనమవుతాడు. రజస్తమాది గుణాల వల్ల విషయాసక్తుడైన వానికి కామ విలాసాలు నూతన దేహబుద్ధిని పెంపొందించలేవు. ఉమ్మెత్త గింజ తిన్నవాడు మైకం వచ్చి పిచ్చిగా ఎగిరి గంతులేస్తుంటాడు. చివరకు దొంగలు తాను దాచుకున్న ధనాన్ని దొంగిలించినా వానికి ఆ ఎరుక ఉండదు. అలాగే దేహాభిమానంతో ఉన్మత్తుడైన వానికి, విషయ లాలసతో కామాతురుడైన వానికి తన స్వార్థానికి హాని జరిగినా సంకటం వాటిల్లినా తెలియదు. విషం ఎక్కిన మనిషికి పంది పెంట తాగించినట్లు కామాసక్తునికి లోకహితం కోసం పత్ని నిష్ట విధించాను. విషయాలను నివృత్తి చేయడానికి వేదాలు స్వపత్ని నిష్టను నియంత్రించాయి. వేదాలు ఋతుకాలంలోనే భార్యతో సంగమించాలన్న నిబంధనను విధించాయి. పుత్రుడు జన్మించగానే స్త్రీ కామం పట్ల విముఖత చూపుతుంది. విషం పూర్తిగా దిగిపోగానే పంది పెంటను తాకడానికి కూడా ఇష్టపడనట్లు పురుషుడికి తన భార్య పట్ల విరక్తి ఉత్పన్నమైతే నివృత్తి కలుగుతుంది. వేదోక్తమైన గుణదోషాలను ఎత్తి చూపి విషయాసక్తిని నివృత్తి చేసుకునే విధానం తెలియజేస్తాను. విషయాసక్తిని నివృత్తి చేసుకునే విధానం. విషయాల పట్ల నివృత్తి కలిగి ఉండటమే వేద లక్ష్యం. కాబట్టి విషయాలను విడిచిపెట్టడానికి గుణదోషాలను ఎత్తి చూపింది. ఒక్కసారిగా విషయాలను త్యజించలేడని వేదం వాటిలోని దోషాలను ఎత్తి చూపి నిందించి క్రమక్రమంగా విషయాలను త్యాగం చేయిస్తుంది. విషయాలు నివృత్తైతే ఆత్మసుఖం వృద్ధవుతుంది. సంపూర్ణంగా విరక్తుడైతే నాతో ఏకరూపుడవుతాడు. విషయాసక్తే నన్ను చేరడానికి అవరోధం. విషయ నివృత్తి కాగానే సాధకుడు నాలో ఐక్యమవుతాడు. అహం పూర్తిగా అంతరిస్తుంది. శోకమోహాలు శాంతిస్తాయి. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశిస్తే జన్మించాలన్న కోరిక నివృత్తి అవుతుంది. మరణానికి మరణం వస్తుంది. జీవునికి జీవత్వం ఉడిగిపోతుంది. సూర్యోదయంతో అంధకారం మాయమైనట్లు అజ్ఞానం నశిస్తే భవభయాలు తొలగిపోయి సంసారం మిథ్యవుతుంది. వేదోక్తమైన స్వధర్మాచరణే జీవులకు శుభం కలిగిస్తుంది. విషయాలను త్యజించడానికి వేదం గుణదోష నిరూపణ చేసింది. వేదాలలోని భావాన్ని అర్థం చేసుకోలేక వేదాలు ప్రవృత్తిపరమైనవని భావిస్తారు. కానీ వేదాలు విషయాసక్తిని నిర్మూలించే విరక్తిని గూర్చి బోధించాయి. వేదజ్ఞానాన్ని అనుసరించి స్వధర్మాలను ఆచరిస్తే విషయాల పట్ల విరక్తి కలిగి జీవునకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది నా వేదోక్తి. వేదాజ్ఞను మరచి విషయాసక్తుడైన ప్రాణి దుఃఖితుడవుతాడు. విషయాల పట్ల మధురమైన కల్పనలు మొదలైతే విషయాసక్తి తీవ్రమవుతుంది. విషయాసక్తి తీవ్రమైతే నిర్లజ్జగా కామోద్రిక్తుడవుతాడు. ఆ కామం తీర్చుకోవడానికి దారుణమైన పరిస్థితులను సహించాలి. విషయ వాసనలు తీరకపోతే పెను కలహాలు చోటు చేసుకుంటాయి. వితండవాదం వికృత రూపం దాలిస్తే దానికి ఆజ్యం పోయడానికి క్రోధం ఉధృతమవుతుంది. అలా భయంకరమైన క్రోధం ఒక్కసారిగా పెళ్ళిబుకితే బుద్ధి జ్ఞానం నశించి మహామోహం వివేకాన్ని మింగేస్తుంది. వివేకం అంతరిస్తే బుద్ధి స్తబ్దమై కార్యాకార్యాల విచక్షణ కోల్పోతాడు. మనిషి విచారశూన్యుడై మూఢుడవుతాడు. వానికి ఇహపరాల గూర్చి తెలియదు. సన్మార్గ పదం గోచరించదు. వేసే ప్రతి అడుగు ఆత్మనాశం వైపు పడుతుంది. మూఢుని వలె తయారవుతాడు. అజ్ఞానంలో అయోమయంగా జడుని వలె జీవిస్తాడు. స్వహితాన్ని వదులుకొని అనర్థాన్ని కొని తెచ్చుకుంటాడు. అలా విషయాసక్తి వలన తమోగుణం కబళిస్తుంది. మత్తు పదార్థాలు సేవించినందువల్ల ఉన్మత్తుడవుతాడు.
ఆ భ్రమలో విషజ్వరం వచ్చిన వాడిలా వాగుతుంటాడు. స్వపర భేదం తెలియదు. నిరర్ధకమైన మాటలు మాట్లాడుతాడు. చిత్తభ్రమలో అనవసరమైన విషయాలు తప్ప అవసరమైనవి గుర్తుకు రావు. ఆ విధంగా ఆ ప్రాణి అయోమయంగా ఉంటాడు. శరీరంలో భూతాలు సంచరిస్తున్నట్లు హుంకారం చేస్తూ కుక్కలాగా మురుగుతుంటాడు. స్వప్నంలో తన ఎరుక లేకపోవడం వల్ల యుద్ధంలో చిక్కుకున్నానని గాబరా పడ్డట్లు అసత్య భ్రమలో మాయా కామ వ్యవహారాలలో కూరుకుపోతాడు. మనసంతా పిచ్చిగా తయారవుతుంది. మూగవాని ముక్కులోకి ఈగ దూసుకుపోతే గాబరా పడి ప్యాపా బ్యాబా అని ఏడుస్తుంటాడు. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు. వాని ఆందోళన ఎందుకో కొరగానట్లు ప్రాణి భయకంపితుడై సన్మార్గం తెలియక మోహమత్తులో విహ్వలుడవుతాడు. అహంకార మదంతో ఉన్మత్తుడై శరీరమంతా వ్యధాభరితం కాగా అగాధంలో పడిపోతాడు. గానుగెద్దు కళ్లకు గంతలు కట్టబడి ఉంటాయి. అది రోజంతా గానుగ చుట్టూ వేగంగా తిరుగుతుంటుంది. ఆ తిరగడానికి అంతం ఉండదు. ఆ భ్రమణమే సంసార చక్రం. దాని విధి విధానం అవగతం కానట్లు అతను విషయాల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. అమావాస్య నాటి గాఢాంధకారం వలె వానికి ప్రపంచమంతా చీకట్లు ముసిరినట్లుంటుంది. కంసాలి వాని కొలిమి తిత్తుల వలె వాని శ్వాస యాంత్రికం. వృక్షాల వలె జడంగా ఉంటాడు. ఫలేచ్ఛ. మూర్ఖులు నిష్కామ కర్మ చేయరు. వారికి స్వకర్మలోనే ఆసక్తి కలిగించడానికి వేదాలు ఫలేచ్ఛ చెప్పాయి. కామ నిష్కామ కర్మలు ఆచరణలో ఒకే విధంగా గోచరిస్తాయి. కానీ వాటి విధానాలు విభిన్నం. కామకర్మ కామనాయుతం, నిష్కామ కర్మ కారణరహితం. స్వాతి జల్లు సముద్రపు గుల్లపై పడగానే అది ముత్యమవుతుంది. కానీ సర్పం గ్రోలితే భయానక విషం ఉత్పన్నమైనట్లు నిష్కామ కర్మ ముక్తుని చేస్తే కామకర్మ బద్ధుని గావిస్తుంది. చిన్నపిల్లలకు ఔషధాన్ని సేవింపజేయడానికి బెల్లం గోళీలను చూపి ఊరించినట్లు వేదాలు స్వర్గ ఫలాన్ని ఆశగా చూపి స్వధర్మంలో ప్రవృత్తిని చేస్తాయి. వేదాలు కర్మపై ప్రవృత్తిని చేస్తాయని కర్మవాదులు వాదిస్తుంటే నివృత్తి కలిగిస్తాయని ఎలా భావించాలి? వేదాలేమన్నా అనర్థకారకాలా అని నీవు అనవచ్చు. ప్రవృత్తిపై దోషాన్ని ఆపాదించి నివృత్తిపైనే వేదార్థం ఎలా ఉన్నది అన్న అంశాన్ని విశదంగా వివరిస్తాను. వేదాలు అనర్థకారకాలా? ప్రతి ప్రాణికి తన దేహంపై ఎంతో ఇష్టం ఉంటుంది. దేహమే ఆత్మ అన్న భావనతో విషయాలపై మోహితులవుతారు. విషయాసక్తి వలన భార్య, పుత్రులు, ఆప్తులు, మిత్రులపై ప్రేమ, ధనంపై వ్యామోహం జనిస్తుంది. దానివల్ల మనిషి అధోగతి పాలైన ఈ సహజ పరిణామం అనివార్యం. అలాంటి విషయాసక్తిని వేదం విధియుక్తంగా చెబితే వేదవచనం విఘాతాన్ని కలిగించేదవుతుంది. చావబోయే వానిని కొరడాలతో కొట్టమని, మునిగిపోయే వాని తలపై బండరాయి వేయమని, గుడ్డివానిని బావిలోకి తోయమని చెబితే వేదాలు అనర్థకారకాలవుతాయి. వేదం మానవులను విషయాలలో మగ్నం చేస్తే ఇక ప్రాణులను కాపాడేవారెవరు? రాజు ప్రజలను దోచుకోసాగితే ఇక పేదలను రక్షించేవారెవరు? విషయాసక్తులు వేదార్థాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకుండా వేదం ప్రవృత్తికి పరమని తలుస్తారు. అందువలన మూర్ఖులకు అనర్థకారకమనిపిస్తుంది. పుత్రుడు తండ్రితో గ్రహణ సమయాన దగ్గరనే ఉన్న ఇంటికి వెళ్ళి మృష్టాన్న భోజనం తిందాం అని చెప్పగా తండ్రి నేర్పుగా గ్రహణం విడిచిన తరువాత వేడివేడిగా కమ్మని భోజనం చేద్దామని అనునయించినట్లు వేదం నిషేధార్థంలో ప్రవృత్తిని నుడివింది. నిజానికి విషయ నివృత్తియే వేద మనోగతం. విషయసుఖాలలో మునిగిపోయేవాడిని ఉద్ధరించడమే నా వేదవాణి కర్తవ్యం. అందులో కామకర్మకు తావులేదు. కానీ చాలామంది మందమతులు గుడ్డిగా వారి లోభత్వం కొద్దీ వేద విధులన్నీ ప్రవృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని చెబుతుంటారు. కామాసక్తులైన ప్రజలు ఫలాసక్తిని విడిచి స్వధర్మాచరణ చేయరు.
అందుచేత వారికి స్వధర్మం పట్ల ఆసక్తి కలిగించడానికి వేదం ఫలశ్రుతిని చెప్పింది. ఉప్పు సముద్రంలో కలవాలని వెడితే దాని ఉప్పదనం ఉండనట్లు స్వధర్మాచరణ చేసేవారికి కామ ప్రవృత్తి కలుగదు. 2 దివ్యెలలోని జ్యోతులను ఏకం చేస్తే అవి ఏకరూపంగా గోచరించినట్లు, కర్పూరం అగ్నితో కలిస్తే అగ్ని రూపమైనట్లు స్వధర్మాచరణ వల్ల నిష్కామత్వం ప్రాప్తిస్తుంది. కర్మ వికర్మలనేవి వెదురు పొదల వంటివి. స్వధర్మ కర్మలనే చెకుముకి రాళ్ల నుండి ఉత్పన్నమైన చిత్తశుద్ధి అనే నిప్పు రవ్వలు కర్మ వికర్మలనే వెదురు పొదలను భస్మం చేస్తాయి. స్వేచ్ఛగా కర్మ చేస్తే స్వధర్మం ఆ ఫలేచ్ఛను నాశనం చేస్తుంది. అలాగే కామ నిష్కామాలు రెండింటినీ స్వధర్మం భస్మం చేస్తుంది. ఒక కొయ్యను మరొక కొయ్యతో రాపిడి చేస్తే అగ్ని వెలువడి ఆ 2 కొయ్యలను కాల్చి తేజోవంతంగా ప్రకాశించినట్లు నా వేదవాణి స్వకర్మతో కర్మబంధాన్ని నశింపజేస్తుంది. కానీ ఈ విషయం తెలియక కర్మటులు ఫలాపేక్షలో నిమగ్నులవుతారు. వేదం ప్రవృత్తిపై అభిరుచి కలిగించడానికి స్వర్గాది అనేక ఫలాలను ఎరగా చూపింది. కానీ వాటిపై మోజు పడితే స్వలాభాన్ని కోల్పోతారు. ఎంతో శ్రమించి శనగ గింజలు నాటి పంట పండేదాకా ఆగకుండా మొలకెత్తగానే వాటిని పెళ్లగించి తినేయడంలా, గుర్రాన్ని అమ్మి జీను కొనడంలా, వెన్న ఇచ్చి మజ్జిగ అడగడంలా, అన్నాన్ని పారేసి గంజి త్రాగడంలా ఉంటుంది కామ్య కర్మలను అనుభవించడం. కామ ప్రకోపంతో దుర్బుద్ధితో వ్యవహరిస్తే స్వధర్మ సిద్ధులను కోల్పోతాడు. అటువంటి దుర్బుద్ధి లక్షణాలను శ్రీకృష్ణుడు ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. కామాసక్తుని మోహం ఎన్నటికీ తీరదు. అందుచేత అతనిని కృపణుడు అంటారు. కొంగ జపంలా కామాసక్తుడు ఫలేచ్ఛతో కర్మను అనుష్ఠానం చేస్తాడు. జారిని విటుని వద్దకు పోవడానికి భర్త ముందు నటించినట్లు కామాసక్తుడు ఆంతర్యంలో కామంతో స్వధర్మ కర్మను ఆచరిస్తాడు. అమాయక బాలుడు పువ్వును చూసి ఫలమని భ్రమించినట్లు కామాసక్తుడైన అజ్ఞాని తన మూర్ఖత్వంతో స్వర్గసుఖమే శాశ్వతమని భావిస్తాడు. స్వర్గసుఖాల ప్రాప్తి కోసం తగిన రీతిలో కర్మ చేస్తున్నానా లేదా అనే సంశయంతో అత్యంత దీనుడవుతాడు. కామాసక్తుడు తరచుగా దుఃఖంలో మునిగి లోబి అవుతాడు. ఆ లోభత్వం వల్ల మహామోహం అతని జ్ఞానాన్ని, వివేకంతో సహా వర్తమాన జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. బుద్ధి పూర్తిగా తమోగుణంలో నిండిపోతుంది. వివేకం నశిస్తే అంధత్వమే ఆనందంగా ఉంటుంది. అజ్ఞాన బాలకునిలా కామానికి ముగ్ధుడవుతాడు. దేహాంతంలో వానికి తాను చేసిన కర్మ ఏమిటో, దాని ఫలితమేమిటో, భవిష్యత్తులో తన గతి ఏమిటో ఏమీ బోధపడదు. వేదాలలోని గూఢార్థాన్ని స్పష్టంగా వివరించాను. వేద విభజన గూర్చి విని ఉద్ధవుడు అమితానందం పొందాడు. శ్రీకృష్ణునికి ఎంతో ఆనందం కలిగింది. ఆయన ఉద్ధవునితో, నేను అందరి హృదయాల్లో విరాజిల్లుతున్నాను. అతి చేరువుగా ఉన్న నన్ను పరమాత్మనని తెలుసుకోలేక కామాసక్తితో మోసపోతున్నారు. నేను సర్వహృదయాంతర్వర్తిని, అయినా నాకు పరిమితులు లేవు. అలలతో విలసిల్లుతున్న సాగరంలా, ఆభరణ రూపం దాల్చిన బంగారంలా జగదాకారంగా బాసిల్లుతున్నాను. నానావిధ నామ రూప వర్ణాలుగా ప్రకాశించేవన్నీ నా వల్లనే అనుభవానికి వస్తున్నాయి. కానీ ఆ నామ రూప జాతి భేదాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆకాశం సముద్రాన్ని తాకుతున్నట్లు కనిపించినా నీటిని స్పర్శించినట్లు నేను జగదాకారంగా బాసిల్లుతున్నా జగత్తులోని దోషాలన్నింటికీ అలిప్తంగా ఉంటాను. విషయాసక్తులైన అజ్ఞానులు నన్ను తెలుసుకోలేరు. దట్టమైన చీకటిలో అగాధం లాంటి గుహలో చిక్కుకుని ముందు మార్గం అగుపడక గోతిలో పడిపోయినట్లు మహామాయ భ్రాంతి అజ్ఞానమనే నిద్ర పరివేష్టించినందున హృదయాంతర్వర్తినైన నన్ను గుర్తించలేరు. వారు అధః పాతాళాన్ని చేరుతారు. నేను అందరి హృదయాలలో వసిస్తాననేది వేదాలలోని గూఢార్థం. అది కామాసక్తులకు అంతుపట్టదు. నా వేదార్థం అగమ్యం. అందులోని గూఢార్థం తెలియనందున కామకర్మలను ఆచరించేవారు
స్వర్గమే సత్యమని భావిస్తారు. స్వధర్మం పట్ల అభిరుచి కలిగించేందుకే వేదం స్వర్గాన్ని వర్ణించింది. కానీ ఆ వర్ణనే నిజమని భావించి కామాసక్తులు స్వర్గ ప్రాప్తి కోసం అనేక సాధనలను అనుష్ఠిస్తారు. భక్షించకూడనివి భక్షించేందుకు యజ్ఞాలు చేస్తారు. తమ కోరికలు తీర్చుకోవడానికి పశుహత్య గావిస్తారు. ఆ కామకర్ములు మరణిస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి పశువులు పదునైన ఖడ్గాన్ని చేబూని యమద్వారం వద్ద వేచి ఉంటాయి. ఇక వారికి స్వర్గ సుఖాలు ఎలా ప్రాప్తిస్తాయి? శాస్త్ర విరుద్ధంగా కర్మలను ఆచరించిన మూర్ఖులు ఘోర నరకం పాలవుతారు. కామకర్మ చేసేవారి గతి కూడా అంతే. యథేచ్ఛగా పశు సంహారాన్ని నిరోధించడానికి వేదం యజ్ఞంలో మాత్రమే పశుబలి చేయవచ్చని నిర్దేశించింది. అంతేకాక అనేక ప్రతిబంధకాలను చేర్చింది. దేహం, కాలం, వర్తమానం, మంత్రం, తంత్రం, విధి, విధానం, ధనం పవిత్రంగా ఉండాలి. కర్త శక్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు, శ్రీమంతుడై ఉండాలి. కారణం, ఒక్క పిడికిడి పోటుతో ఆ జీవం మరణించకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వేదాజ్ఞ బహు కఠినమైనది. అందులో అనేక రకాల ప్రాయశ్చిత్తాలు వక్కాణించబడ్డాయి. కానీ కాముకులైన మహామూర్ఖులు పశువులను వధించడానికి పరుగులు తీస్తున్నారు. పశుబలి తరువాత తాను ఎంత మాంసం తీసుకోవచ్చు అనే దానికి ప్రమాణాలు విధించబడ్డాయి. దాతలు స్వల్పంగా మాంసభక్షణ చేయాలి. తన భాగం రుచిగా ఉందని ప్రీతితో భుజించినా వేదం ప్రాయశ్చిత్త కర్మ విధించింది. అలా వేదం అనేక నిర్బంధాలను విధించింది. మాంసభక్షణ చేయడానికి వేదాజ్ఞ లేదు. దాని నుండి నివృత్తి కలిగించడానికి యజ్ఞ విధానం ఉన్నది. స్వేచ్ఛగా పశువధ చేయకూడదని యజ్ఞంలో మాత్రమే వధ చేయడానికి నియమం విధించారు. మాంసభక్షణ చేయకూడదన్న నియమం యజ్ఞంలో ప్రధానంగా కామాసక్తులైన మూర్ఖుల కోసం విధించబడింది. పశుహింస, మాంసభక్షణం త్యజించాలి అనేది అసలైన వేదార్థం. వేద విధానాన్ని గౌరవించక పట్టుదలతో పశుహత్య గావిస్తే అది యాజ్ఞికుని దురహంకారమవుతుంది. ఆ పశువుతో భూతగణాలకు, పితృగణాలకు హవిర్భాగాన్ని అర్పణ చేసినా అది డొల్ల విత్తనాలు పొలంలో నాటడం లాంటిది. వారు అమూల్యమైన నరజన్మను వ్యర్థం చేసుకుని భయంకరమైన యమయాతనను సహించవలసి వస్తుంది. పశువును హింసించి యాజ్ఞికుడు దుఃఖం పాలవుతాడు. స్వప్నంలో కనబడేవన్నీ నశించినట్లు జగత్తంతా కల్పనామయం. అక్కడ కామనలతో పిచ్చెక్కిన విషయాసక్తులకు స్వర్గమే సత్యమని తోస్తుంది. ఎండమావి మిథ్యాభాసమైనది. దాని నుండి వడగండ్లను, నీటిని తెమ్మని పిల్లలు మొండికేస్తే ప్రయోజనం లేనట్లు, రావి చెట్టు పైనుండి కూడా ఒక మార్గముందని విని కొందరు మూర్ఖులు హడావిడిగా రావి చెట్టెక్కి వశం తప్పినట్లు, స్వర్గవైభవానికి ఆరాటపడే కామాసక్తుల గతి కూడా అంతే. లోకులు స్వధర్మంతో నడుచుకోవాలన్న ఉద్దేశంతో వేదాలు స్వర్గ సుఖాలను ఎరగా చూపాయి. స్వధర్మాన్ని ఆచరించేవాడు స్వర్గ సుఖాలను త్యాగం చేస్తాడు. వానికి చిత్తశుద్ధి కలిగి ఆత్మ సంతృప్తి పొందుతాడు. అలా సరళమైన స్వధర్మ మార్గాన్ని విడిచి కామాసక్తులు ఘంటానాదం మాయలో పడ్డ లేడి వలె భ్రాంతికి లోనవుతున్నారు. ఆ లేడి వలె కామాసక్తులు తాము కూడబెట్టిన ధన ధాన్యాదులను వెచ్చించి అనాయాసంగా ప్రాప్తించిన నరదేహాన్ని స్వర్గసుఖాల మోహంలో వ్యర్థం చేసుకుంటున్నారు. పరద్వీపానికి వెళ్ళి అధిక లాభాలు పొందవచ్చని విని విరిగిపోయిన పాత నౌకలో తన సంపదనంతా నింపుకుని నావికులతో కలిసి సముద్రంలో మునిగిపోయిన మూర్ఖ వ్యాపారి వలె కామాసక్తుడు స్వర్గసుఖాలపై మోజుతో సంసార సాగరంలో మునిగిపోతాడు. స్వర్గసుఖాలపై స్వేచ్ఛ కలిగితే స్వధర్మమనే ద్రవ్యం అంతమైపోతుంది. చిత్తశుద్ధి నశించి నరదేహం వ్యర్థమైపోతుంది. కామాసక్తునికి అంత హాని జరగడానికి మూల కారణం త్రిగుణాలు. దానికి సంబంధించిన లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. త్రిగుణాలు: రజస్తమో గుణాలు వృద్ధి పొందితే సత్వగుణ ప్రభావం తగ్గి
రజస్తమోగుణాల సాంగత్యంలో కామం ఉధృతమవుతుంది. దాంతో విషయాలపై ప్రేమ ఉత్పన్నమవుతుంది. అప్పుడు కామాసక్తులతో చేరి కామకర్మలకు ప్రాధాన్యతనిస్తాడు. స్వర్గ సుఖాలలో తత్పరుడై దేవ, పితృ, భూత, పిశాచాల కోసం యజ్ఞాలు చేస్తారు. అలా వాసనలలో మునిగి తేలేవారు నన్ను అనాదరణ చేసి ఇతర దేవతలను ఉపాసిస్తారు. సకల దేవతలు నేనే అయినా ఆ ఉపాసకులకు ఏకాత్మభావం ఉండదు. వారు భేదబుద్ధితో అనుష్ఠానం చేస్తుంటారు. ఇంద్రాది దేవతలను పూజించినా నేను ప్రసన్నుడనవుతాను. కానీ వారి మనసు నాపై ఉండదు. వారి మనసు స్వర్గంపై లోభత్వంతో, కామనలతో దృఢమవుతుంది. స్వర్గప్రాప్తితో జనన మరణాలు పునరావృతమవుతాయని హితవు చెప్పినా వారికి అదే హితంగా తోస్తుంది. భూలోకంలో జన్మించిన ప్రాణులన్నీ మోక్షానికి అధికారి అవుతాయి. కానీ వివిధ కామనల వలన వారు నిరోధించబడతారు. స్వర్గ విలాసాలే లక్ష్యంగా యజ్ఞ యాగాలు చేస్తారు. దానివలన స్వర్గ సుఖాలు లభిస్తాయని ఆ యాజ్ఞికుల నమ్మకం. కాలాంతరంలో పుణ్యం క్షీణించగానే స్వర్గం నుండి భూమికి పతనమవుతారు. అది గొప్పగా భావించి ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించామని గొప్పలు పోతుంటారు. స్వర్గంలో పుణ్యం అంతం కాగానే వేదాంగాలను అధ్యయనం చేసి ధనధాన్యాలను సమృద్ధిగా సంపాదించి ప్రసిద్ధ గృహస్థులు కావాలని ఇచ్చిస్తారు. వేదానికి సరైన అర్థం తెలియని ఆ కామాసక్తులు అటువంటి కల్పనలలో భ్రమిస్తుంటారు. చెరుకును వదిలేసి పిప్పికై ఆశపడినట్లు, పండ్లను పడేసి తొక్కు తీసుకున్నట్లు ఉంటుంది యాజ్ఞికుల వ్యవహారం. వారు స్వర్గేచ్ఛతో చేసిన సాధనలన్నీ హాని కలిగిస్తాయి. సంసారం కాల్పనికమైతే స్వర్గసుఖాలు సత్యం అవుతాయా? గోధుమ పంట వేసిన తరువాత మొలకలు రాగానే ఆ లేత ఆకుల రుచి మరిగినవాడు గోధుమల రుచిని చూడలేనట్లు స్వర్గఫలం స్వధర్మం ముందు లేత మొక్క వంటిది. దాన్ని తుంచివేస్తే మోక్షఫలం దూరమవుతుంది. ఈ విషయం తెలిసిన జ్ఞానులు స్వర్గాన్ని ఆశించరు. మూర్ఖులకు విషయ వాసనల పట్ల మక్కువ జాస్తి. వారు కామాసక్తితో కామకర్మలను చేస్తారు. తద్వారా జనన మరణ చక్రబంధంలో చిక్కుకొని అందులో నుండి బయటపడలేరు. వారు జ్ఞానాభిమానంతో గర్విష్ఠులై ఉంటారు. భగవంతుని గురించి వేదాలు స్పష్టంగా విశదపరిచినా వారికి ఆ మాటలు రుచించవు. నిష్కామ కర్మ చేయాలంటే వారికి పుట్టెడు దుఃఖం కలుగుతుంది. వారు ఇష్టపడే కామనలే వేదం చెప్పిందనుకుంటూ చిక్కుల్లో పడతారు. అసలు వేదం ఏం చెబుతున్నది? వేదం కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనే 3 విభాగాలతో చిత్తాన్ని పవిత్రం చేసి జీవులను బ్రహ్మతో ఏకరూపం గావిస్తుంది. బెస్తవాడు గాలానికి చేప ముక్కను ఎరగా కట్టి చేపలను నీటి నుండి బయటకు లాగినట్లు వేదం స్వర్గసుఖాలను ఎరగా చూపి జీవులను పరమాత్మ పదంలోకి ఆకర్షిస్తుంది. వేద విభాగం పరోక్షవాదం. అది పరోక్షంగా బ్రహ్మప్రాప్తి కోసం విషయాసక్తిని త్యజింపజేస్తుంది. వేదంలోని గుప్తార్థాన్ని తెలుసుకుని జీవి బ్రహ్మస్వరూపుడైతే కర్త, కర్మ మిథ్య అవుతాయి. ఇక అక్కడ ఆశ్రమం, వర్ణం, జ్ఞేయం, ధ్యాత, ధ్యానం, జ్ఞేయ, జ్ఞాత, జ్ఞానం, భజ్య, భజక, భజన ఏవీ మనలేవు. ఇక అక్కడ కర్మాచరణ మాత్రం ఎలా సంభవం? వేదమేమిటి? వేదాధ్యయనమేమిటి? సాధనతో పనేమిటి? అతడు బ్రహ్మమే అవుతాడు. అక్కడ గుణదోషాలు, పాపపుణ్యాలు, జనన మరణాలకు తావు ఎక్కడుంటుంది? అంతా బ్రహ్మమే నిండి ఉంటుంది. అక్కడ భేదమేమిటి? ఐక్యత ఏమిటి? బంధమేమిటి? మోక్షమేమిటి? ఉద్ధవా, సదా సర్వత్రా పరమానందం తాండవిస్తుంది. ఇది నిజమైన వేదార్థం. ఈ వేదార్థాన్ని వివరించడానికి నేను మీ ముందు ప్రకటమైనాను. కానీ లోకులు స్వార్థ బుద్ధితో నా మాట వినడం లేదు. అందుచేత నేను వేదార్థాన్ని గుప్తంగా ఉంచాను. ఈ వేదసారం జ్ఞాన భాండాగారం. అర్హత గమనించి నీకు చెబుతున్నాను. ఈ గూఢార్థాన్ని వివరిస్తే లోకులు కర్మ మార్గాన్ని వదిలేస్తారు.
కర్మ జ్ఞానాలను త్యజించి నాశనమవుతారు. ఇది తెలిసి శ్రేష్ఠులు మంత్రదష్టలైన ఋషులు వేదార్థ వివరణను నేర్పుగా తయారు చేశారు. దానిలోని విశేషార్థాలను దాచిపెట్టి ప్రపంచానికి భావాన్ని వివరించారు. నా అభిమతం కూడా అదే. కారణం, ప్రవృత్తి మార్గమంటే అందరికీ ప్రీతి. లోకులను దారి మళ్లించి అవగాహన కలిగించడానికి నేను కర్తృత్వ కర్మ చేస్తున్నాను. లోక కళ్యాణార్థం వేదాలపై ఆసక్తి కలిగిన వారిని నేనే స్వయంగా రక్షిస్తాను. ఆ వేదాల స్వరూపం అగాధం, తర్కాతీతం, అలక్ష్యం, అగమ్యం. వేదరూపుడునైన నా వచనాలు శబ్దపరంగా, అర్థపరంగా అగాధాలు. ఈ విషయంగా బ్రహ్మాది దేవతలు కూడా భ్రమలో పడుతుంటారు. కారణం, వారికి వేదం నా నుండి బహిర్గతం కాలేదు. స్వబుద్ధితో వేదార్థాన్ని తెలుసుకోవడం సముద్రాన్ని ఈదడం వంటిది. వేదార్థాన్ని తెలుసుకోవడం ఎవరి తరం కాదు. శబ్దార్థాలు అగాధాలు. ఆ శబ్దాలను విడదీసి అర్థం చేసుకోవడం శక్యం కాదు. వాటి అర్థం మానవులకే కాదు, దేవాది దేవులకు అగమ్యం. పూర్వకాలంలో వేదం అనుచ్ఛిష్టమని ఎవరూ దానిని పట్టించుకోలేదు. అప్పుడు బ్రహ్మదేవుని చేత వేదాన్ని అప్పజెప్పించాను. కానీ ఆయన కూడా దీనిని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాడు. ఇంతలో వేదాలను శంకాసురుడనే రాక్షసుడు దొంగిలించాడు. బ్రహ్మదేవుడు వేదాన్ని విస్మరించడంతో సృష్టి కార్యం ఆగిపోయింది. వేదోద్ధరణ కోసం నేను ఆ శంకాసురుడిని సంహరించి వేదాలన్నింటినీ సంగ్రహపరిచి బ్రహ్మదేవునికి అప్పగించాను. కానీ వేదం గుర్తుకు రాకపోవడంతో ఆయనకు ఏమీ బోధపడలేదు. ఆ వేద విభాగం కోసం ఋషులు తమ జ్ఞానాన్నంతా దారపోశారు. దాన్ని శాఖోపశాఖలుగా విభజించడానికి రావణుడు ముందుకొచ్చాడు. ఉద్ధవా, అయినప్పటికీ నా వేదాల అసలైన అర్థం ఎవరికీ తెలియలేదు. అప్పుడు నేను లోక పరిమితులను రక్షించే నిమిత్తం వ్యాస మహర్షిగా సత్యవతి గర్భాన అవతరించాను. వేద విభాగం చేయగలిగిన వాడే రాజహంస. ఆయనను వేదవ్యాసుడంటారు. ఆయన వేదార్థాన్ని బహిర్గతం చేసి 4 భాగాలుగా విభజించాడు. వేదార్థం అత్యంత నిగూఢమైనది. వేదార్థం వాక్కు ద్వారా బహిర్గతమైంది. ఆ వాక్కు 4 రకాలు. నాదానికి ప్రథమ స్ఫూర్తి ఘోష మాత్రంగా ఉన్న సూక్ష్మ ప్రాణం. దానిని పరావాక్కు అంటారు. అది ఓంకారానికి ప్రథమ స్ఫూర్తి. అది నాదయుక్తమై ప్రాణ అంతఃకరణంలో స్ఫూర్తి నొందింది. దానిని పశ్యంతి వాక్కు అంటారు. దానిలో వివేక స్ఫూర్తి ఉంటుంది. నాభి నుండి కంఠం వరకు సంచరించే వాక్కును మధ్యమ అంటారు. ఆ తరువాత అకార ఉకార మకారాల స్వరవర్ణయుక్త ఉచ్చారణ ద్వారా ఓంకారం బహిర్గతమైంది. దానిని వైఖరి వాక్కు అంటారు. ఈ వైఖరి వాక్కులోని శాఖోపశాఖలలో అనంత రూపంగా వేదం నిండిపోయింది. దానికి హద్దులు లేవు. ఆ ప్రకారం వేదం అనాద్యమైంది. దాన్ని 4 భాగాలు చేసి విశదీకరించినా లోకులకు అవగాహన కాకపోవడంతో దాన్ని ఉపవేదమనే మరో విభాగంగా చేశారు. అయినా లోకులకు వేదం బోధపడలేదు. అందుచేత వ్యాస మహర్షి వేద స్థాయిని తగ్గించి దాని అర్థాన్ని విశదపరిచినా వేదార్థం అంతుపట్టలేదు. దాని అర్థాన్ని వెలికి తీయడానికి సుమంతుడు, జైమిని, భాష్య భారత, పైలసూత్ర మొదలైన గొప్ప గొప్ప ఋషులు ప్రయత్నించి అలసిపోయారు. కానీ వేదార్థం మాత్రం అంతుపట్టలేదు. వేద తాత్పర్యం, వేదాల స్థూల సూక్ష్మ అర్థం యథాతథంగా నేను తప్ప వేరెవరూ తెలుసుకోలేరు. నేను సర్వుల అంతర్బాహ్యాలలో అఖండంగా వ్యాపించి ఉన్న పూర్ణ బ్రహ్మను. నా నుండే వేదం ఉద్భవించింది. అందుకని దానిని ఉపబృంహిత అంటారు. కానీ ఆ ఉద్భవం మబ్బులలో చంద్రుని వలె మసగగా కనబడుతుంది. కొయ్యలలో అగ్ని అధిష్ఠితమైతే కొయ్యలకు అగ్ని ఆకారం ప్రాప్తిస్తుంది. ఆ సమయంలో అగ్నికి ప్రకోపం, ప్రశాంతత అనే 2 లక్షణాలుంటాయి.
అలాగే అంతర్యామి అయిన నాకు ఏ దోషం అంటదు. నేను బాహ్యంగా పరిపూర్ణుడను. దోషాన్ని నిర్ధారించేవాడిని నేనే స్వయంభువును. బ్రహ్మస్వరూపుడనైన నాకు దోషం అంటదు. నా అనంత శక్తి యోగమాయ. అది ఈశ్వరునకు బ్రహ్మకు కూడా అంతుపట్టదు. దానివలన నేను చిన్మూర్తిని, సృష్టి స్థితి లయకారకుడనవుతాను. యోగమాయ స్వభావం అలా ఉంటుంది. అన్నిటికీ నేనే కర్తనైనా కర్తృత్వరహితుడను. అందుచేత దేశం కాలం గురించిన ఆలోచనలు నన్ను స్పృశించలేవు. ద్వైత భావం ఉండడం సత్యమైనా నా స్వస్వరూప దర్శనంలో ద్వైత భావం ఉండదు. భ్రమ వల్ల తాడు సర్పం వలె గోచరిస్తుంది. కానీ తాడు సర్పం కానట్లు పరమాత్మను, శ్రీహరినైన నేను సర్వానికి కర్తనైనా వికారరహితంగా ఉంటాను. ఘోష రూపంలో సూక్ష్మనాదంగా ఉండే నేను ప్రణవ రూపంలో వేదంగా ప్రాణులలో వసిస్తాను. కానీ లోకులు కామబుద్ధితో ఈ రహస్యాన్ని తెలుసుకోలేరు. కర్పూరాన్ని, కస్తూరిని ఉపేక్షించి పంది ప్రీతిగా మలాన్ని భక్షించినట్లు నాద రూపంలో నివసించే పరమాత్మను కామాసక్తులు ఉపేక్షించి నీచులను ఆశ్రయిస్తారు. యోగులు హృదయస్థుడైన పరమాత్మను ధ్యానిస్తారు. దానిని నిధిధ్యాసన అంటారు. ప్రాణాపానాలను సమం చేసి నాదాన్ని అనుసంధానం చేస్తారు. గుప్త మార్గంలో ఉన్న నా వేద రహస్యాన్ని వారు ప్రణవస్వరూపంగా హృదయంలో నిలుపుకుని ఆస్వాదిస్తారు. దాని స్వరూపాన్ని గురించి వివరిస్తాను. వేదం ప్రణవస్వరూపం. తామర తోళ్లలోని కోమలమైన దారాల వలె సూక్ష్మనాదం నాభి నుండి బ్రహ్మరంధ్ర పర్యంతం ఓంకార రూపంగా ఉంటుంది. ఆ సూక్ష్మనాదమనే తంతువును మహాయోగులు తమ యోగధారణతో అనుసంధానం గావిస్తారు. వారు 2 చెవులపై చేతులుంచి ఆ నాద ప్రతిధ్వనిని వింటారు. దానినే యోగులు అనాహతం అని, వేదాంతులు సూక్ష్మనాదం అని అంటారు. నేను దానిని శుద్ధ వేదం అంటాను. సహజంగా మానవులకు వేదాలపై శ్రద్ధ కలుగదు. అందుచేత సూక్ష్మ వేద రూపాన్ని లోక కళ్యాణార్థం స్థూల రూపంలో బహిర్గతం చేశాను. స్థూల రూపంలో ప్రకటమైన వేదం వేద మార్గంగా ప్రసిద్ధమైంది. ఇప్పుడు దానిని దృష్టాంతంగా వివరిస్తానని శ్రీకృష్ణుడు చెప్పగానే ఉద్ధవుడు పరమానందభరితుడైనాడు. సాలెపురుగు నోటి నుండి సన్నని తంతువు బహిర్గతమైనట్లు నిర్గుణాన్నుండి ఓంకారం వెలువడి తన స్వభావాన్ని అనుసరించి చైతన్యయుక్తమై వేదాజ్ఞ ప్రకారం హిరణ్యగర్భ అన్న నామంతో ప్రసిద్ధి పొందింది. ఉద్ధవ, భగవంతుడు సర్వైశ్వర్య సంపన్నుడు, అనంతుడు, అనూహ్యమైన శక్తి కలవాడు. నాదమయ వేదమూర్తి, నాశరహితుడు, బంధరహితుడు, ఆనంద స్వరూపుడు. ఆయన ప్రాణాన్ని నాదరూపంగా వ్యక్తం చేసి మనశ్శక్తిని జాగృతం గావిస్తాడు. ఆ విధంగా జాగృతమైన మనశ్శక్తి స్పర్శ, స్వర, వర్ణాలను సృష్టిస్తుంది. దానినే వేదవేత్తలు బృహతి అంటారు. కారణం అది విస్తారం, అపరిమితం. స్వరవర్ణయుక్తమైన మంత్రం హృదయాకాశంలో వేలాది శాఖలను విస్తరింపజేస్తుంది. అలా వైఖరి అపారంగా వృద్ధి పొందుతుంది. స్వరవర్ణ ఉచ్చారణలకు వేద అధిష్టానమైన వైఖరి వాక్కు ఎలా ఉద్భవిస్తుందో విను. ఆ, ఉ, మా అనే 3 మాత్రలు కలిస్తే ఓంకారమవుతుంది. ఆ ఓంకారం అలౌకికమైనది. అది సూక్ష్మరూపంతో దేహంలో ఉంటుంది. ఆ ఓంకారం ప్రాణ సాంగత్యంతో మూలాధారాది చక్రాలలో ఊర్ధ్వగతి పొంది పరా, పశ్యంతి, మధ్యమ అనే వాక్కులుగా వ్యక్తమవుతుంది. పరావాక్కు లోపల పశ్యంతి, పశ్యంతి ఉదరం నుండి మధ్యమ వాక్కు జనించాయి. ఆ విధంగా ఈ వాక్కులు ఒకదాని నుండి మరొకటి ఉద్భవించాయి. ఒకదాన్ని వదిలి ఒకటి ఉండలేవు. ఒక చక్రం నుండి మరో చక్రానికి ఈ 3 వాక్కులు కలిసి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తాయి. ఆధార చక్రంలో పరావాక్కు, స్వాధిష్టానంలో పశ్యంతి జన్మించగా మణిపూర చక్రం నుండి విశుద్ధ చక్రం వరకు మధ్యమ వాక్కు రాకపోకలు సాగిస్తుంది.
అక్కడి నుండి ముఖద్వారం వరకు వైఖరి వాక్కు వ్యాపిస్తుంది. అప్పుడు అది స్వర వర్ణ ఉచ్చారణలతో అనేక మంత్రాలను వల్లిస్తుంది. ఆ స్వర వర్ణాల మధ్య స్పర్శ వర్ణం, అంతస్థ వర్ణం, ఊష్మ వర్ణం అనే 3 వర్ణాలు ఉంటాయి. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం అలా 5 వర్గాలు కలిసి 5 పంచకాలు. అది పంచవర్ణ స్వరూపం. అకారం నుండి మకారం వరకు 25 అక్షరాలు. అవి స్పర్శ వర్ణాలు. వాటి ఉచ్చారణ చేయడం మొదలు పెడితే వాటిలో అకారాది 16 స్వరాలు వ్యక్తమవుతాయి. యా, రా, లా, వా లను అంతస్తులంటారు. స, ష, స, హాలను ఊష్మం అంటారు. అం, అహాలు స్వరయుక్త అనుస్వరాలు, విసర్గలు. అందులో క్షకారం 52వ మాతృక. అందులో అనునాసిక, నిరనునాసిక అనే 2 వర్ణ భేదాలను శాస్త్రజ్ఞులు గుర్తించారు. అలా స్వర వర్ణాలు యథాశాస్త్ర ఉచ్చారణతో వేద శాస్త్రార్థ ప్రకారం లౌకిక, వైదిక భాషల నుండి వృద్ధి పొందాయి. శబ్దాలను అనేక విధాలుగా సృష్టి చేసి అనేక శబ్దోచ్చారణలతో లోకులు ఈ వాక్కును వ్యవహారానికి ఉపయోగిస్తున్నారు. అలా నానా విధాల శబ్ద కౌశలంతో వైఖరి వాక్కు అపరిమితంగా విస్తరించింది. అది 4 అక్షరాలు వృద్ధి పొందించగా అనేకమైన ఛందస్సులు ఉత్పన్నమయ్యాయి. అదేవిధంగా తరువాత కాలంలో 4 అక్షరాల వృద్ధితో కొత్త కొత్త ఛందస్సులు అనేకం నిర్మించి వేదం జ్ఞానబోధన ప్రదర్శించింది. అలా ఈ వైఖరి వాక్కు అనంతం, అపారం. శబ్దరీత్యా, అర్ధరీత్యా చాలా కఠినమైనదని అంటారు. విస్తారమైన దాని పరిధులను సురులు, నరులు కూడా తెలుసుకోలేరు. దాని పేరే బృహతి. విస్తారమైన దాని గతిని శంకరుడు, బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోజాలరు. హిరణ్య గర్భ రూపంలో జీవశివులు అంతర్యామి నా వేదాజ్ఞను ప్రకటన చేస్తాయి. దానినే వైఖరి అంటారు. వేదాత్మనైన నేను అలా వేదాలను విస్తరించాను. తగిన సమయం రాగానే సంహారం చేస్తాను. ఆ ఛందస్సులో 8 అక్షరాలున్న 3 చరణాలు అంటే 24 అక్షరాలుంటాయి. వేదవాణి ముఖ్య బీజమిదే. ఇదే గాయత్రి వేదసారం. బ్రహ్మజ్ఞానానికి ఆవలి తీరం, పరమానందానికి పరమసారం ఇదే. అది చైతన్యానికి జీవనం, నా గుప్తాతి గుప్తధనం. జీవశివులను సంతృప్తి పరిచేది ఈ గాయత్రి ఛందస్సే. గాయత్రి ఛందస్సులో ఒక్కొక్క అక్షరం పరబ్రహ్మసారం. గాయత్రి సచ్చిదానంద భాండాగారం. గాయత్రి అనుష్ఠానంతో క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రాహ్మణుడైనాడు. ప్రధానంగా ఛందస్సులన్నింటిలో గాయత్రి ఛందస్సు శ్రేష్టం. గాయత్రి ఛందస్సును ఆశ్రయించి ఇతర ఛందస్సులు పావనమవుతాయి. గాయత్రి ఛందస్సులోని అక్షరాలను కలిపి మరో 4 అక్షరాలు జత చేస్తే ఉష్ణిక ఛందస్సు అవుతుంది. ఉష్ణిక ఛందస్సులోని అక్షరాలను జమ చేసి మరో 4 అక్షరాలు కలిపితే అనుష్టుప్ ఛందస్సు ఉత్పన్నమవుతుంది. అనుష్టుప్ ఛందస్సులోని అక్షరాలను కలిపి మరో 4 అక్షరాలు జోడిస్తే బృహతి ఛందస్సు అవుతుంది. అదే ప్రకారం 4 అక్షరాలు పెంచుకుంటూ పోతే పంక్తి, త్రిష్టుప్, జగతి, అత్యష్టి, అతి జగతి మొదలైన వేద వాక్కులోని విభాగాలు ఛందస్సు అవుతాయి. ఆ విధంగా 4 అక్షరాలు అధికంగా జోడిస్తుంటే అనేక ఛందోపంక్తులు నిర్మితమవుతాయి. వేద మంత్ర ధ్వని హోరులో అక్షరాలను లెక్కింప వీలు కాదు. శాఖల ఉనికిని చూడలేము. అర్ధజ్ఞానం, శబ్దజ్ఞానం బోధపడవు. అలా వేద వైభవం అగమ్యం. కర్మకాండలోని విధి నిషేధాలను త్రోసిపుచ్చేవారిని వేదం నిందిస్తుంది. సాధకుల స్వహితం కోసం ఎన్నో అర్థాలు ప్రతిపాదించింది. మంత్రకాండలోని మంత్రమూర్తులు సాయుధులై ఉపాస్య, ఉపాసనలు భక్తిని ఎందుకు పెంపొందించాయి? జ్ఞానకాండలో ఏ పదార్థాన్ని నిషేధించారు?
ఏ జ్ఞానం నిమిత్తం ఆత్మజ్ఞానం ఉపదేశించారు? వేదాల దృఢత్వానికి ఆధారం ఏమిటి? విధి విధానాలతో సహా వర్తమానంలోని ఫలం ఏమిటి అనేది తెలుసుకునే జ్ఞానం మానవులకు లేదు, దేవతలకు లేదు. ఈ వేదార్థాలను సరిగ్గా తెలిసిన వాడను సర్వజ్ఞుడనైన జ్ఞానిని నేనే. బ్రహ్మాదులకైనా దేవతలకైనా నా కృప లేకుండా దాని అర్థం తెలుసుకోవడం శక్యం కాదు. ఇదంతా విన్న తరువాత ఉద్ధవునికి వేదార్థం ఒక్క దేవునికే తెలుసునని అవగతమైంది. శ్రీకృష్ణుడు దయామయుడైనందున ఆ వేదార్థాన్ని నాకు బోధించాడు. కర్మకాండ. నా స్వరూప ప్రాప్తి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం, నిషేధ విషయాలను త్యజించడం కోసం వేదం స్వధర్మాన్ని ప్రతిపాదించింది. అందులో అగ్నిహోత్రాది విధానాలు, యజ్ఞంలో కర్మాచరణ చిత్తశుద్ధికి కారణభూతాలవుతాయి. దానివలన దృఢ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. దృఢ వైరాగ్యం ఉత్పన్నమైతే విషయాలపై విరక్తి కలుగుతుంది. కర్మకాండలో వేదవాక్కు సూచించిన విధి నిషేధాలను పాటిస్తే సాధకునికి చిత్తశుద్ధి కలిగి నన్ను పొందుతాడు. విషయాలు ఎంతో హానికరమైనవని తెలిసి వాటిని విసర్జించడానికి సమర్థులు కాని సాధకుల కోసం వేదం నా భక్తిని వెల్లడించింది. మంత్రోక్త మూర్తి ఉపాసనను విధించింది. ఉపాసనాకాండ. నా సగుణ రూపాన్ని అనుష్ఠానం చేసి అనన్య భావంతో పూజిస్తే రజస్తమో గుణాలు నాశనమవుతాయి. దానివలన సత్వగుణం మిగిలిపోతుంది. శ్రవణ కీర్తనలపై ప్రీతి కలుగుతుంది. సర్వప్రాణులలో సర్వత్రా నేను గోచరిస్తాను. దానివలన నా చతుర్థ భక్తిని పొందుతాడు. ముక్తిపై ప్రీతి నశిస్తుంది. అద్వైత భజన వల్ల మోక్షాన్ని తుచ్చంగా భావిస్తాడు. అద్వైత బోధతో నన్ను పూజిస్తే చిద్విలాస రూపుడనైన నేను భక్తునికి వశమవుతాను. నా భక్తుడు నా రూపం పొందుతాడు. అప్పుడు భజ్య భజక భజన, పూజ్య పూజక పూజ, సాధ్య సాధన సాధక అన్నీ తానే అవుతాడు. నా ఐశ్వర్యం, సామర్థ్యం, శక్తి సకలం భక్తుని వశమవుతాయి. అద్వైత నిస్వార్థ భజన వల్ల భక్తులకు నా పదం ప్రాప్తిస్తుంది. నేను దేవుణ్ణి, అతడు భక్తుడు అన్న ద్వైత భావం ఉండదు. అప్పుడు నేను భక్తుడు ఇరువురం సచ్చిదానంద స్థితిలో ఏకరూపులమవుతాము. ఉద్ధవ, ఈ ఉపాసనాకాండలో వర్ణించిన విధంగా ఆచరిస్తే నా భక్తి లభిస్తుంది. సాధకుడు నా చరణ ప్రాప్తి పొందుతాడు. ఇక జ్ఞానకాండ ఉపపత్తిని వివరిస్తాను. జ్ఞానకాండ. మాయ ప్రతిబింబితమైన చైతన్యం త్వం అనే పదార్థంతో గుర్తింపబడుతుంది. అజ్ఞానం వలన దానికి జీవత్వం సిద్ధిస్తుంది. స్వప్నంలో నీ ఒక్కడివే అయినా అనేకంగా కనబడినట్లు అజ్ఞానం వలన ఉత్పన్నమైన ఈ జీవత్వం పరిమితం. యోగమాయ నుండి పుట్టిన చైతన్యం జగత్తుకు కారణభూతమవుతుంది. సర్వద్రష్ట, సర్వజ్ఞుడు, ఐశ్వర్య సంపన్నుడు, కర్మలను ఆచరించిన కర్తృత్వం ఉండదు. స్వయంభువు, నిత్యముక్తుడు, అకుంఠిత శక్తి సామర్థ్యాలు కలవాడు, పరమానంద పరిపూర్ణుడు, సర్వసమర్థుడైన ఈశ్వరుడు ఒక్కడే. ఆయనే తత్పదార్థానికి వాచ్యార్థమవుతాడు. జీవుడు అజ్ఞానత్వం, శివుడు శివత్వం వీడి ఏకరూపులవుతారు. చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఒకడు దేశాంతరం వెళ్ళాడు. చాలా కాలం తరువాత తరుణ వయస్సులోకి వచ్చానని జ్ఞప్తికి వచ్చింది. ఆ సమయంలో బాల్యదశ, తరుణ దశలను అధిగమించి పత్ని వానిని స్వీకరించి స్వస్వరూపంలో అనుసంధానమైంది. ఉద్ధవ, త్వంపద తత్పద వాచ్యార్థాన్ని విడిచి ఐక్యభావంతో లక్ష్యార్థాన్ని స్వీకరించు. ఇది జ్ఞానకాండలోని భావం. జీవశివులను ఐక్యం చేసి నా చిత్స్వరూపంలో లీనం కావడమే వేదం జ్ఞానకాండ ద్వారా బోధించింది. వేదంలోని 3 కాండలు ఆది, మధ్య, అంతం 3 కాండలు నన్నే లక్ష్యంగా చేసుకుని ఉంటాయి. ఉద్ధవ, వేదార్థం అగాధం.
ఎందరో ఋషులు ఎంత శ్రమించినా వేదార్థం బోధపడలేదు. ఈ వేదార్థమనే గుప్త భాండాగారాన్ని పూర్వాపరాలతో సహా తేటతెల్లంగా నీకు వివరించాను. శ్రీకృష్ణుని బోధ విని ఉద్ధవునికి పరమానందం కలిగింది. ఈ వేద సారాన్ని దేవతలకు ఎందుకు చెప్పలేదా అని ఆలోచించసాగాడు. ప్రీతితో పొదుగున పాలు తాగుతున్న ఆవు దూడను పక్కకు లాగేసినట్లు ప్రీతితో విషయాన్ని ఆస్వాదించే వారిని దేవుడు ఎందుకు మధ్యలో ఆపేస్తాడు అని ఉద్ధవునిలో అశాంతి చోటు చేసుకుంది. తల్లి పక్షి మేత అందిస్తే పిల్లలు ముక్కు జాపి ముందుకొచ్చినట్లు ఉద్ధవుడు మురళీ మనోహరుని ముందు చకోర పక్షిలా ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఉద్ధవుని కారణంగా శ్రీకృష్ణుడు వేదార్థ సారాన్ని సంక్షిప్తంగా గ్రంథం చివర వివరిస్తాడు. వేదార్థ సారం నానా శాఖలలో ప్రసిద్ధమై 3 కాండలలో వృద్ధి పొందిన వేదంలోని సకల శబ్దాలలోని బోధను నేనే. శృతి ఈ 3 కాండలలో ప్రసరించింది. శృతిలోని సారాంశాన్ని బోధిస్తాను. కర్మల ఆది మధ్య అంతాన్ని నేనే. కర్మ, కర్త, క్రియాశక్తి, కర్మఫల ప్రదాతను నేనే. ఈ కర్మకాండలలో మంత్రమూర్తి, మంత్రార్థం అంతా నేనే. పూజ్య, పూజక, పూజ సమస్తం నాకంటే అన్యంగా లేవు. శివో భూత్వా శివం యజేత్ అని దేవుడు దేవుని పూజ చేయాలి. దేవుడైనా దేవుని భజన చేయాలి. ఇది వేదంలోని నా రహస్యం. ఇదే ఆగమంలో ప్రధానంగా చెప్పబడింది. నేనే దేవుణ్ణి, నేనే భక్తుడిని. పూజా సాహిత్యమంతా నేనే. నన్ను నేనే పూజిస్తాను. ఇదే నా ఉపాసన. వేదోపాసన కాండలోని సారం ఇదే. ఆగమ శాస్త్రాల గుప్త భాండాగారం ఇదే. నా భక్తికి ఉపాసన పుట్టినిల్లు. జ్ఞానకాండ అతి విలక్షణమైనది. వేదం స్వయం ప్రకాశం. సర్వ జగత్తు మిథ్య అయితే వేదం ఎవరిని నియంత్రిస్తుంది? ఒకానొక పాడుబడ్డ ఇంటికి జీవం లేని మనిషి నివసించడానికి వస్తే వానికి స్వాగత, ఆదర, ఆతిథ్యాలు ఎవరిస్తారు? అలాంటిది వేద జ్ఞానస్థితి. తోలు బొమ్మను చేతిలోకి తీసుకుని దానికి గుండు చేయిస్తే తిరిగి దాని తలపై వెంట్రుకలు మొలవనట్లు శుద్ధ బ్రహ్మంలో వేదానికి తావులేదు. మూలంలో సంసారం మాయమయమైతే వేదం కూడా అంతే. ఎండమావిలో నీరుండదు, తడి అసలే ఉండదు. మూలంలో అద్వైత తత్వం తప్ప వేరేది లేకపోతే అక్కడ శ్రోత, వక్త, కర్మ, కర్త, వేద వార్తలకు తావెక్కడ? దృశ్య, ద్రష్ట, దర్శనం, ధ్యేయ, ధ్యాత, ధ్యానం, జ్ఞేయ, జ్ఞాత, జ్ఞానం లేకపోతే వేదవచనం ఎలా ఉండగలదు? భ్రమ రాజ్యమెలుతూ ద్వైతం మెండుగా ఉంటే అక్కడ వేద జ్ఞానం, ఉపనిషత్తుల మధుర గానం ఆరంభమవుతాయి. ద్వైతం ఎంత ప్రబలంగా ఉంటే వేద మహాత్మ్యం అంత గొప్పగా ఉంటుంది. ద్వైతం అద్వైతంలోకి వెడితే వడగండ్లు నీటిలో మాయమైనట్లు వేదం ఉనికి కోల్పోతుంది. ఇదే జ్ఞానకాండ. నీకు ప్రేమతో వచించాను. అగ్ని ప్రకటమై కొయ్యలను కాల్చి శాంతి పొందినట్లు జ్ఞానకాండలో వేదాలు తమ ఉనికిని కోల్పోతాయి. అద్వైత బ్రహ్మం ఒక్కటే. శృతివాక్యానుసారం ద్వైతం మిథ్య అయితే వేదం ఉండదు. బ్రహ్మం పరిపూర్ణంగా ఉంటుంది. నిర్వికార శుద్ధ బ్రహ్మలో నేను బ్రహ్మను అనే స్ఫురణ కలుగుతుంది. అక్కడే ఓంకారం ఉత్పన్నమవుతుంది. ఓంకారమే బ్రహ్మస్వరూపం. దానినే ఏకాక్షరి బ్రహ్మం అంటారు. ఆ ఓంకారం నుండి ఉద్భవించిన శృతి శాఖలైన స్వరవర్ణాలు బ్రహ్మస్వరూపాలు. కాబట్టి వేదం పూర్ణ బ్రహ్మం. ఆభరణాలలోని బంగారం ఒకటే అయినట్లు శృతి శాఖలతో విస్తరించిన ఓంకారమే నా రూపం. వేదాలలో వర్ణించిన పురుషోత్తముడు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షమని మేఘశ్యాముడు, ఆత్మారాముడైన శ్రీకృష్ణుడు అన్నాడు. 3 కాండలలో ప్రతికూలతలు లేవు. ఇదే పవిత్రమైన వేదార్థం. ఉద్ధవా, ఇంతకు మించి వేదానికి వేరే అర్థం లేదు. నేను ఇప్పుడు చెప్పిన అర్థమే సరైనది. ఈ వేదార్థాన్ని హృదయగతం చేసుకుంటే
జీవేశ్వరులు సంతృప్తి పొందుతారని బోధ చేయగా ఉద్ధవుడు వేదార్థంలో లీనమైనాడు. ఆయన నేత్రద్వయం ప్రేమాశ్రుభరితమైంది. మనసు ఆత్మానందంలో పరవశించింది. చిత్తం చైతన్యంలో లయమైంది. ఆయన కంఠం గద్గదమైంది. శరీరం రోమాంచితమై చెమట పట్టి వణకసాగింది. కళ్ళలో నుండి ఆనందాశ్రులు కారిపోతున్నాయి. నోట మాట రాలేదు. ఆ అచేతనావస్థ నుండి మెల్లగా కోలుకున్నాడు. శ్రీకృష్ణుడు స్వగృహానికి పోతాడేమోనన్న ఆలోచన కలుగగానే కళ్ళు తెరిచాడు. శ్రీకృష్ణుని సగుణ నిర్గుణ దర్శనం. ఎదురుగా మేఘం వలె నల్లగా, శ్యామసుందరంగా, మకుట కుండలాలతో, కటిమేకల నడుముకు బంగారం జరీతో నేసిన నైపుణ్యమైన పీతాంబరంతో, పాదాల దాకా వేలాడుతున్న వనమాలతో శ్రీకృష్ణుడు దివ్యంగా దర్శనమిచ్చాడు. ఆయనకు చైతన్య ఘనత అనుభవమైంది. కళ్ళు తెరవగానే మూర్తీభవించిన ఆనందపు బొమ్మలా శ్రీకృష్ణుడు కనువిందు చేశాడు. శ్రీకృష్ణుడు చైతన్యగనుడైన జ్ఞానరూపం, జ్ఞానదాత, సగుణ నిర్గుణ రూపుడైన పరిపూర్ణ బ్రహ్మమని కొనియాడాడు. ఉద్ధవుని భాగ్యం ఎంతో గొప్పది. అందుచేత ఆయనకు సగుణ నిర్గుణ మూర్తులు రెండింటిలోని సుఖం అనుభవమైంది. ఇది శ్రీకృష్ణ కృపామహిమే. సద్గురు కృప పరిపూర్ణంగా ఉంటే శిష్యుని ఇష్ట ప్రకారం సగుణమూర్తి కావాలన్నా నిర్గుణమూర్తి కావాలన్నా గురు కృప వల్లనే పొందగలడు. సగుణ నిర్గుణ స్వరూపాలను రెండింటినీ స్వస్వరూపంలో ఆనందించడానికి కోరిక కలిగితే అదే స్థితిని గురువు ప్రసాదిస్తాడు. సద్గురు మహిమ అగాధమైనది. ఆ మహిమను గూర్చి వేదం అసలు వర్ణించలేదు. ఆయన పరిపూర్ణ కృప కలిగితే జగత్తులో దుర్లభమైన పదార్థం ఏమన్నా ఉంటుందా? ఆ శ్రీకృష్ణుని కృప వలన ఉద్ధవునికి దుర్లభం అనేది లేనే లేదు. సగుణ నిర్గుణాలు రెండూ శ్రీకృష్ణుడేనన్న భావం దృఢంగా నాటుకుంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని పరిపూర్ణతను గూర్చి తెలుసుకుని పరుగు పరుగున వచ్చి ఆయన చరణాలకు మోకరిల్లాడు. అప్పుడు మేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు తన 4 హస్తాలతో ప్రేమగా లేవనెత్తి ఉద్ధవుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఆలింగన సుఖం అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ సమయంలో ఉద్ధవునికి లభించిన అలౌకిక ఆనందాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణుడొక్కడే. అప్పుడు శ్రీకృష్ణుడిలా అన్నాడు, ఉద్ధవా, విశ్రాంతికే విశ్రాంతైన నా వేద రహస్యాన్ని గుప్తంగా ఉంచు. సూక్ష్మ దేహ బలాన్ని విరిచేసేది, జీవులకు జీవత్మ స్మరణ లేకుండా చేసేది, దేహభావాన్ని లేకుండా చేసేది, నామరూపాలను అంతం చేసేది ఈ అధ్యాయం. జ్ఞానం, అజ్ఞానం, అనుభవం నశించే వేదార్థ సారాన్ని నీకు బోధించాను. ఆ వేదార్థ సార వివరణ అంటే నా విశ్వాత్మ గుప్త నిధి. ఉద్ధవా, నీకోసంగా నా జీవి యొక్క లక్షణాలన్నీ చక్కగా బోధ చేశాను. ఇది కోటానుకోట్ల సాధనలు చేసినా గురుకృప లేకుండా ప్రాప్తించదు. ఈ గురుకృప పొందాలంటే తాను స్వధర్మాన్ని ఆచరించాలి. శాస్త్ర శ్రవణం, వేద పఠనం చేయాలి. గురుకృప ప్రాప్తించడానికి దీనాతి దీనుడై మహాత్ముల చరణాలకు సాష్టాంగ ప్రణామం చేయాలి. అప్పుడు జనార్దన స్వామి ప్రసన్నుడై భాగవతాన్ని వివరిస్తున్నాడు. అందుకని ఏకనాథుడు జనార్దన స్వామిని తమ కృపను వర్షించమని అర్థిస్తున్నాడు. రాబోయే అధ్యాయంలో ఉద్ధవుని ప్రకృతి పురుష లక్షణాలు, తత్వ సాంఖ్య విభాగాలన్నింటినీ భావభరితమైన ప్రశ్నలతో విచారిద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానంగా జనన మరణ విధానాన్ని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. ఆ కథలోని గంభీర పరమార్థం దర్శనమిస్తుంది. ఈ కథను శ్రవణం చేస్తే దృఢత్వం కలిగి వైరాగ్యం జాగృతమవుతుంది. ఘటాకాశం మహదాకాశంలో కరిగిపోయినట్లు ఏకనాథుడు జనార్దన స్వామిని అనన్యంగా శరణు వేడాడు. ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తే రసవత్తరంగా వివరించాలన్న స్ఫూర్తి బహిర్గతమవుతుంది. 21వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.